సెక్షన్ ఆరంభించిన ముందర మన యొక్క గురుగారైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని నమస్కరించి మనపూర్వకంగా మాతా టీవీ ప్రోగ్రామ్ని నిర్వాహకులుగా చేస్తున్న రంగనాథ్ గారికి, మరి ఇక్కడ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరి ప్రేక్షకులకి నమస్కారములు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ముందరకెళ్దాం. మాస్టర్, మనం ఈ ధ్యానవర్తనాలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. మొట్టమొదటి శ్వాస గురువు, దాని గురించి బాగా తెలుసుకున్నాం. మనం ఎందుకు శ్వాసని గురువుగా తీసుకోవాలని, దాని తర్వాత ఆ గురువుతో మనం కాలక్షేపం చేయాలి, సమయం పెట్టాలి, సాధన చేయాలి. సమయమే సాధన. ఎంతసేపు సాధన చేయాలి? మన యొక్క వయసు ఎంతో 5 నిమిషాలు. ఆ లెక్క ఎలా వచ్చిందని మనం దాని గురించి బాగా తెలుసుకున్నాం. దాని తర్వాత సాధన చేస్తుంటే సమయమే సాధన, సహనమే ప్రగతి. ఎన్నో అడ్డంకులు వస్తాయి. మన మనసు మనని ఎక్కువ అడ్డంకులు మన మనసు సృష్టిస్తుంది. మనం అనుకుంటాం బయట అడ్డంకులు కాదు, అది 10% అంటే మిగతా 90% మన మనసు సృష్టిస్తుంది. ఎంతో సహనం కావాలి, దాంతో మనం ఫైట్ చేయలేము. అది చాలా శక్తివంతమైంది. అంతో మైత్రితో భాగంతో మనం దాన్ని లోపరుచుకోవాలి. అందుకోసమే సహనంతో మనం దాన్ని సాధన చేయాలి. సో సహనమే ప్రగతి. ఏమిటి ప్రగతి? ఆలోచన రహిత స్థితి. ఓకే, సో సహనంతో మనం సహాయం చేస్తుంటే ప్రగతి వస్తుంది. ఆలోచన రహిత స్థితిలో ఎంతసేపు మనం ఉంటాం, అదే ధ్యాన స్థితి. అప్పుడే మనకి బోల్డ్ అంటే జ్ఞానం వస్తుంది. సో జ్ఞానం అన్ని చాలా వస్తుంది, మనం తెలుసుకున్నాం, ప్రత్యక్షంగా పరోక్షంగా. ప్రత్యక్ష జ్ఞానం మన ధ్యానం చేసి వచ్చేది, అది అనుభవ జ్ఞానం. పరోక్ష జ్ఞానం స్వాధ్యాయం వల్ల, సాధన సాగత్యం వల్ల వస్తుంది. సో అది 90% జ్ఞానాన్ని, 10% మనం అనుభవ జ్ఞానంతో మనం పొందితేనే దాన్ని అర్థం చేసుకోగలం. అందుకోసమే అనుభవమే జ్ఞానం. దాని గురించి మనం చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. అనుభవమే జ్ఞానం. మనం అలా వచ్చిన జ్ఞానాన్ని ఏం చేయాలి? మనం దానం చేసేయాలి. దానం గురించి అన్నదానము, విద్యాదానము, ధనదానము, జ్ఞానదానం వీటి తెలుసుకున్నాము. ఓకే, సో అలా వచ్చిన దాన్ని మనం దానం చేయాలి. అదే మన ధర్మం. ధర్మం అంటే చేయాల్సిన పని, దానమే ధర్మం. దాని తర్వాత ధర్మమే, అటువంటి ధర్మమే అసలైన పుణ్యం. ఇప్పుడు మనం ఏ కర్మ చేసినా కూడా మనం ఆశించేస్తాం, ఫలితాన్ని ఆశించేస్తాం. అప్పుడు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, దాన్ని మనం పొందాల్సిందే. సో మంచి కర్మ చేసామంటే దాన్ని పుణ్యం అంటాం, అది భోగం రూపంలో అనుభవిస్తాం. చెడు కర్మ చేసామంటే అది పాపం అంటాం, అది రోగం రూపంలో అనుభవిస్తాం. అదే కర్మ సిద్ధాంతం. చాలా 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 సింపుల్గా చెప్పుకోవడం అంటే. సో ఈ ధ్యానంలో కూడా మనం కర్మ చేస్తాం. ధ్యానం చేసి ధ్యానం చెప్పించడం మనం చేస్తాం కదా, అది కూడా కర్మే కదా. మరి దానికి కూడా మనం కర్మ ఫలితాలు వచ్చేస్తాయి కదా. రాకుండా ఎలా ఉంటాయి? వస్తాయి కదా. కానీ అలా వచ్చే కర్మ ఫలితాలు మనకి జన్మ తీసుకురావు. కర్మ ఫలితం వచ్చిందంటే మనకి జన్మ వచ్చేస్తుంది, అనుభవించాలి కాబట్టి. కానీ జన్మను మాత్రం తీసుకురావు. అదేలాగా అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. దానమే ధర్మం. అలాంటి ధర్మమే అసలు శిశులైన పుణ్యం, కర్మ ఫలితాలు లేని పుణ్యం. ఎందుకంటే మనం చేసే ఈ ధ్యానం చేసే కర్మలన్నీ కూడా ప్రత్యక్షంగా మనం ధ్యానం చేసి మనం కూడా ధ్యానం నేర్పించడం. రెండోది పరోక్షంగా మనకున్న ధనం కానీ, వస్తువుల్ని కానీ, సమయాన్ని కానీ, జ్ఞానాన్ని కానీ మనం అందివ్వడం, అది కూడా దానమే కదా. అందుకంటే చాలా కష్టమైన దానం ఏంటంటే సమయ దానం అని చెప్పాం. మనం దాని గురించి బాగా తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా ఏ ఆశించకుండా ఇస్తాం. ఏ ఆశించకుండా ఇచ్చామంటే అది నిష్కామ కర్మ అవుతుంది. నిష్కామ కర్మ ఏదైతే అయిందో దానికి ఫలితం ఉండదు. అది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. ఎలాగ అన్ని నిష్కామ కర్మలు చేసుకోగలం, దాని గురించి మనం బాగా ఉదాహరణతో చేసుకున్నాం. మన స్వధర్మం కోసం కొన్ని కర్మలు చేయాలి. దాని తర్వాత కుటుంబ ధర్మం కోసం కొన్ని కర్మలు చేస్తాం. సమాజ ధర్మం కోసం కొన్ని కర్మలు చేస్తాం. సమాజ ధర్మం కోసం చేసే కర్మలు కూడా మన వల్ల మనకు ఉండే శక్తి, లేదా శరీరంతో మనం సహాయం చేయడం, లేదా మనకుండే జ్ఞానంతో సహాయం చేయడం, మాటతోటి సహాయం చేయడం, లేదా వస్తు రూపణ, ధన రూపణ, ధన్ మన్ అంటారు కదా, ఆ విధంగా మనం సహాయం చేస్తాం ఏది ఆశించకుండా. సో ధ్యానం చెప్తున్నాం కదా, చూడండి మన యొక్క ఫిలాసఫీ చూడండి. ధ్యానం అందుకోసమే ఒక పైసా తీసుకోమని చెప్పకుండా ఉచితంగా ధ్యాన శిక్షణ. డబ్బులు తీసుకుంటున్నావా? లేదా. సో ఇవన్నీ నిష్కామ కర్మలు అయిపోతాయి. అలా ధ్యానం చేస్తే దానిలో వచ్చిన జ్ఞానం వల్లనే ఇలా నిష్కామ కర్మలు మనం చేయగలం.
రెండు చేయలేం. చూసారా? సో కర్మలు చేస్తున్నాం, మనం బోల్డ్ కర్మలు చేస్తున్నాం. ఇప్పుడు మనం పిరమిడ్ కడుతున్నాడు, దానికి మనం దానం ఇస్తున్నాం. దానం ఇస్తున్నాం అంటే డబ్బులు ఇస్తున్నాం, లేదా మనకు ఉండే వస్తువులు ఇస్తున్నాం, ఏదో ఒకటి మొత్తం ఇస్తున్నాం. ఎలా వస్తాయండి డబ్బులు కానీ వస్తువులు కానీ? సంపాదించుకుని రావు కదా, మనం సంపాదించాలి కదా, మనం కష్టపడాలి కదా, అంటే మనం కర్మ చేయాలి కదా. కానీ మనం కర్మ చేసి మనం సంపాదించిన ధనమో లేదా వస్తువులు ఏదో మనం ఏమి ఆశించకుండా ఇస్తున్నాం. పిరమిడ్ కడుతున్నారు. ఇప్పుడు కష్టాల్లో పిరమిడ్ కట్టారు, బెంగళూరులో పిరమిడ్ కట్టారు. ఎవరెవరో వచ్చి ధ్యానం చేసుకుంటారు. ఎవరు ధ్యానం చేస్తున్నారు మరి తెలుసా? తెలియదే. కానీ మనం ఇచ్చాం. చూసారా? అంటే ఏమి ఆశించలేదు. ఎవరు చేస్తున్నారు, ఏది లోక కళ్యాణం కోసం మనం చేస్తున్నాము, అదే నిష్కామ కర్మ. అలాంటి కర్మల వల్ల మనకి దానమే ధర్మం, అలాంటి ధర్మమే నిజమైన పుణ్యం, ఏ విధమైన ఫలితం లేకుండా వచ్చే పుణ్యం. ఇది ఎలా వస్తుంటే ఒక ఉదాహరణ చెప్పుకుంటే మనకి అర్థం అవుతుంది. ఎప్పుడు మనకి ఏం కావాలంటే, మనకి డబ్బులతోటి ఉదాహరణ చెప్పాలంటే తొందరగా అర్థం అవుతుంది. ఫలితాన్ని పొందడం అంటే డబ్బులతోటి, ధన రూపేణా మనకి ఎగ్జాంపుల్ చెప్పామనుకోండి ఈజీగా అర్థం అవుతుంది. వస్తు రూపేణా లేదా మాట సహాయం లేదా జ్ఞానం ఇవ్వడం, ఇవన్నీ మనం తొందరగా గ్రహించలేం. ఓకే, ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఎల్ఐసి ఏజెంట్స్ ఎలాగా మనకి పుణ్య ఇంక్రీజ్ అవుతుంది ఉదాహరణ డైరెక్ట్గా డబ్బుల రూపంలో చెప్పుకుంటాం. ఓకే, ఎల్ఐసి ఏజెంట్ ఏం చేస్తాడండి? వెళ్ళి పాలసీలు పడుకుంటాడు, అంతే కదా. అందరికి వెళ్ళి చెప్పడం బోర్డు పాలసీలు ఉన్నాయి, ఎవరికి ఏం కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మెప్పించి పాలసీలు తీసుకుంటాడు. ఓకే, ఒక ఎల్ఐసి ఏజెంట్ ఉన్నాడు. ఆ ఎల్ఐసి ఏజెంటు 10,000 రూపాయల పాలసీస్ కట్టించాడు. 10,000 రూపాయల పాలసీ, అతనికి కమిషన్ వస్తుంది కదా, ఎల్ఐసి ఏజెంట్ కమిషన్ వస్తుంది. సో 10,000 రూపాయల పాలసీలో ఒక 10 తీసుకున్నాడు. 10 తీసుకుంటే 8 రూపాయల పాలసీ తీసుకున్నట్టు అతను 1,00,000 రూపాయల పాలసీ కట్టించాడు. ఆయనకి ఒక 10% కమిషన్ వచ్చింది అనుకున్నాం. సో 1,00,000 రూపాయల పీబీఏ కట్టించాడంటే ఆయనకి 10% కమిషన్ అంటే ఎంత వచ్చింది? ఆయనకి 10,000 రూపాయలు వచ్చింది కదా. ఎల్ఐసి ఏజెంట్కి 10,000 రూపాయలు వచ్చింది. మరి ఇలాంటి ఎల్ఐసి ఏజెంట్స్లో ఒక 10 మంది ఉంటారు డెవలప్మెంట్ ఆఫీసర్ కింద. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్, ఆ డెవలప్మెంట్ ఆఫీసర్ కింద 10 మంది ఉంటారు. ఆ డెవలప్మెంట్ ఆఫీసర్ పెద్దగా ఏం పని చేయడు. ఈ ఎల్ఐసి ఏజెంట్ని అపాయింట్ చేయడం, దాన్ని చూసుకోవడమే మెయిన్గా, వాళ్ళని మేపడమే, వాళ్ళని సూపర్వైజ్ చేయడమే. సో ఈ ఏజెంట్స్ 10, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్కి 10 మంది ఏజెంట్స్ ఉంటారు. 10 మంది, ఒక ఏజెంట్ ఎంత తీసుకున్నాడు? 1,00,000 రూపాయలు పాలసీ తీసుకున్నాడు. ఆయనకి మొత్తం మీద 10% చొప్పున 10,000 రూపాయలు వచ్చింది. ఈ ఎల్ఐసి ఏజెంట్ కింద 10 మంది ఏజెంట్స్ ఉన్నారు అనుకోండి డెవలప్మెంట్ ఆఫీసర్ కింద. అతనికి అతని యొక్క కలెక్షన్ ఎంత వస్తుంది? అప్పుడు 10,00,000 రూపాయలు వస్తుంది. ఒక ఏజెంట్ 1,00,000 రూపాయలు అంటే 10 ఏజెంట్స్ 10,00,000 రూపాయలు. చూడండి, ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ కింద 10,00,000 రూపాయల కమిషన్ ఆయనకి, అతని పాలసీ అమౌంట్ వచ్చింది కదా. ఆ 10,00,000 రూపాయల్లో ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ 5% కమిషన్ అనుకుందాం. ఎక్కువ ఉంటుంది కమిషన్, ఎందుకంటే అమౌంట్ ఎక్కువ వస్తుంది కదా. 5% కమిషన్ అంటే ఆయనకంత ఈ 10,00,000 రూపాయల్లో ఆయనకి 5% కమిషన్ చెప్పిన 50,000 రూపాయలు వచ్చిందండి. చూసారా? డెవలప్మెంట్ ఆఫీసర్కి 50,000 రూపాయలు వచ్చింది. అతను ఏం చేశాడు? ఏజెంట్ని పెట్టాడు అంతే. యాక్చువల్గా పనిచేసేవాడు ఏజెంట్. చూడండి ఎలా వస్తుందో డబ్బులు. ఓకే, సరే. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఒక బ్రాంచ్లో ఉంటారు. ఓకే, ఆ బ్రాంచ్ మేనేజర్ కింద పనిచేస్తుంటారు ఈ డెవలప్మెంట్ ఆఫీసర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్ మేనేజర్ కింద 4 ఏజెంట్స్ ఉందాం, డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉందాం అనుకున్నాం. అప్పుడు ఈ బ్రాంచ్ మేనేజర్ యొక్క టర్న్ ఓవర్ ఎంత అయింది? ఒక ఏజెంట్కి 1,00,000 రూపాయలు, డెవలప్మెంట్ ఆఫీసర్కి ఒక 10 మంది ఏజెంట్లు వచ్చేప్పటికి 10,00,000 రూపాయలు, 4 డెవలప్మెంట్ ఆఫీసర్లు ఒక బ్రాంచ్ మేనేజర్ వచ్చేటప్పటికి మనకి 10,00,000 × 4 40,00,000 రూపాయలు ఆయన టర్న్ ఓవర్. చూసారా? ఆయన బ్రాంచ్ మేనేజర్ కూర్చున్నాడు, పరిగెత్తలేదు. కానీ ఏం చేశాడు? డెవలప్మెంట్ ఆఫీసర్ని అపాయింట్ చేశాడు, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏజెంట్ అపాయింట్ చేశాడు. చూడండి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ మేనేజరు
టర్న్ ఓవర్ అతనికి వచ్చే 40 లక్షలు, అతనికి 2% కమిషన్ అనుకుందాం. అతను చేసే టర్న్ ఓవర్లో 2% కమిషన్ 40 లక్షలు ఎంత అయింది? 80,000. చూసారా ఎలా అయిపోయిందో. ఏజెంట్కి 10,000, డెవలప్మెంట్ ఆఫీసర్కి 50,000, బ్రాంచ్ మేనేజర్కి 80,000. చూడండి ఎలా అయిపోతుందో. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఒక బ్రాంచ్ ఉందనుకున్నాం. ఓకే, సో ఒక బ్రాంచ్ మేనేజర్కి ఎంత వచ్చింది? 80,000 వచ్చింది. ఇప్పుడు ఈ అన్ని జిల్లాలు కలిపి ఒక జోన్ కింద వస్తుంది. ఒక స్టేట్ లెవెల్లో అది. స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాలకు జోనల్ మేనేజర్ ఉంటాడు. ఎన్ని జిల్లాలు ఉంటాయి? 10 జిల్లాలు అనుకున్నాం. 10 జిల్లాలకు ఒక జోనల్ మేనేజర్ ఉంటాడు. సో ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ యొక్క కమిషన్ ఎంత? 40 లక్షలు. 10 మంది బ్రాంచ్ మేనేజర్ కలిపి ఒక జోనల్ మేనేజర్ వస్తాడు స్టేట్ లెవెల్లో. అప్పుడు 10 × 40 లక్షలు ఎంత అయింది? 4 కోట్లు. అతని యొక్క టర్న్ ఓవర్ ఏమిటి? జోనల్ మేనేజర్ టర్న్ ఓవర్. సో 4 కోట్ల లోపల అతనికి 1% వస్తుంది అనుకున్నాం కమిషన్. 4 కోట్ల 1% కమిషన్ వస్తే ఎంత అయిందండి? 2 లక్షల రూపాయలు. సారీ, 0.5% కమిషన్ అనుకుంది. ఎక్కువ టర్న్ ఓవర్ ఎక్కువ కదా. జోనల్ మేనేజర్కి 0.5% కమిషన్ అంటే 4 కోట్ల లోపల అతనికి 2 లక్షల రూపాయలు వచ్చిందండి. అదిరిపోయింది. చూసారా ఎంత కమిషన్ వచ్చిందో? 2 లక్షల రూపాయలు స్టేట్ లెవెల్లో. చూసారా ఇలాగా డబ్బులు ఎక్కిపోతాయి. సో ఓకే, ఇప్పుడు మన భారత రాష్ట్రం తీసుకున్నాం అనుకోండి, దానిలో ఎన్ని స్టేట్లు ఉంటాయి? 10 స్టేట్లు ఉన్నాయనుకున్నాం. ఆ 10 స్టేట్లు కలిపి రీజియన్ అవుతుంది. క్షేత్రం, దక్షిణ క్షేత్రం, ఉత్తర క్షేత్రం, సదరన్ రీజన్, నార్థన్ రీజన్, ఈస్టర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్ చెప్తున్నాం కదా. రీజనల్ మేనేజర్ అన్ని స్టేట్లు కలిపి. ఇప్పుడు తమిళనాడు, పాండిచేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కలిపి అంటే దక్షిణ క్షేత్రం అవుతుంది రీజన్. రీజనల్ మేనేజర్. ఆ రీజనల్ మేనేజర్ 10 స్టేట్లు ఉన్నాయనుకుందాం. 10 స్టేట్లు ఉన్న రీజనల్ మేనేజర్కి అతని కలెక్షన్ ఎంత అవుతుంది? ఇప్పుడు జోనల్ మేనేజర్కి ఒక జోనల్ మేనేజర్కి 4 కోట్లు. 10 జోనల్ మేనేజర్లు రీజన్ కింద ఉన్నారనుకోండి, అతనికి ఎంత అవుతుంది? అతనికి 40 కోట్లు అయిందండి. 40 కోట్లు ఆయనకి 0.5%, 0.25% అనుకుందాం అనుకోండి. 40 కోట్లు 0.2% ఎంత అయింది? 10 లక్షల రూపాయలు అయిందండి. చూసారా? ఇప్పుడు ఇలాంటి రీజియన్స్ ఒక 5 ఉన్నాయనుకుందాం. అంటే ఇండియన్ మొత్తంలో అంటే సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా 5 రీజియన్స్ ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ అక్కడ సిఎండి కూర్చుంటాడు, మేనేజింగ్ డైరెక్టర్ అక్కడ కూర్చుంటాడు. ఇక్కడ ఒక రీజియన్కి ఎంత వచ్చింది? ఒక రీజియన్కి మనకి 40 కోట్లు. అప్పుడు 5 రీజియన్స్ కలిపి ఒక హెడ్ క్వార్టర్స్ అంటే 40 కోట్లు × 5 ఎంత అయింది? 200 కోట్లు. 200 కోట్లు అతని టర్న్ ఓవర్ అయింది మేనేజింగ్ డైరెక్టర్కి, చైర్మన్కి. అతని యొక్క పర్సంటేజ్ 0.1% అనుకుందామండి. 0.1% అనుకుంటే అతని యొక్క కమిషన్స్ ఉంది 20 లక్షలండి. చూసారా ఎలా వెళ్ళిందో? అదే విధంగా మనం ధ్యానం చెప్తే కూడా అదే విధంగా వస్తుందండి. ఇప్పుడు కష్టపడేవాళ్ళు కష్టపడేది కింద ఉన్న వాళ్ళే. ఏజెంట్ లెవెల్లో కష్టపడ్డాడు, కొంచెం కష్టం డెవలప్మెంట్ ఆఫీసర్, ఇంకా కొంచెం కష్టం బ్రాంచ్ మేనేజర్. దాని తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి కూర్చున్నారు. ఎంత వచ్చిందండి వాడికి? సిఎండి మేనేజర్ డైరెక్టర్కి ఆయన డైరెక్ట్ స్టేట్ 20 లక్షలు. చూసారా ఇలాగా మనకి దీన్ని మనం అన్వయించుకుందాం. ధ్యానం చెప్పే వాళ్ళకి ఎలా పర్సెంటేజ్ వస్తుంది చూస్తుంది, పుణ్యం ఎలా వస్తుంది అంటే మనం లెక్కల్లో చెప్పంటే మనకి తొందరగా అర్థం అవుతుంది చెప్పానండి. ఓకే, ఇప్పుడు మరి ధ్యానం చెప్తే ఏమొస్తుంది అని దీన్ని అన్వయించుకుంటే పత్రి గారు ఒక్కళ్ళే స్టార్ట్ చేశారు ఈ ధ్యానాన్ని. అవునా? పత్రి గారు ఒక్కళ్ళే స్టార్ట్ చేస్తే ఆయన 100 మందికి చెప్పాను అనుకుందాం. 100 మందికి చెప్పారు. 100 మంది చెప్తే 100 మంది జాన్ లేకపోతారా? మేము విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్లో పనిచేసేటప్పుడు మేము 40 రోజుల క్లాసులు కనెక్ట్ చేసేవాళ్ళం అండి. ఎలా కనెక్ట్ చేసేవాళ్ళం?
ఒక్కొక్కడు ఒక ఇంట్లో రెండుసార్లు మీరు కూర్చోండి చెప్పండి అని చెప్తే ప్యాంప్లెట్ పంచుతాం. 5,000 ప్యాంప్లెట్లు 5,000 ప్యాంప్లెట్లు పంచి ఒక్కొక్క అపార్ట్మెంట్కి వెళ్ళి ఎక్కి మేడబెట్టి లిఫ్ట్లో వెళ్ళినవారు. ఎందుకంటే ఇలా బయట నుంచి వచ్చే వాళ్ళతో లిఫ్ట్లో వెళ్ళినవారు. ఒక్కొక్క ఆ లిఫ్ట్లో వెళ్ళినా కూడా మనం ఎలా పంచుతాం, ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కి ఒక్కొక్క ఇంట్లోనూ ఒక్కొక్క ప్యాంప్లెట్ ఇచ్చి ఎవరైతే తలుపు తెచ్చిందారో వాళ్ళకి చెప్పడం. ఇలాగా 5,000 ప్యాంప్లెట్లు పంచేవాళ్ళం అండి. దానిలో ఉంటుంది పలానా రోజులు 40 రోజులు ఉంటుంది రండి అని చెప్పేసి, ఈ రోజు నుంచి ఈ రోజు ఇక్కడ ఈ అడ్రస్ అని చెప్పారు. అంత కష్టపడి పాంప్లెట్ పంచిన తర్వాత 5,000 పాంప్లెట్ పంచామనుకోండి, 50 మంది వస్తే చాలా గ్రేట్ అండి. 5,000 ఎక్కడ, 50 ఎక్కడ? 5,000లో 50 ఎంత అయిందండి? 1% అయింది. అలాగే వస్తారు ఆ 50 మంది. 40 రోజులు మనం స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తే ఆ 40 రోజుల్లో 10 రోజులు అయ్యేప్పటికి 50 మంది కాస్త 40 అయిపోతారు. ఇంకో 10 రోజులు అయ్యేప్పటికి 40 కాస్త 20 అయిపోతారు. సరే ఆ 20 మంది ఉంటారు మొత్తం మీద. 40 రోజులు అయిపోతాయి. 40 రోజులు అయిపోయిన తర్వాత 41 రోజున అందరి అనుభవం స్టార్ట్ చేసుకుని చప్పటి కొట్టేసి పంపించేస్తాం. 41 రోజు నుంచి ఇంకేముండదు, టాటా బై బై, ఇంకో చోట పెట్టి చెప్తాం. అది వేరే సంగతి. ఎప్పుడైతే ఈ 20 మంది ఉంటారో 40 రోజుల తర్వాత ఆ 20 మంది ఎప్పుడైనా మాట్లాడి తిరుగుతుంటాం కదా, కూరలు కొనడానికి వాటికి డబ్బులు కనిపిస్తాడు. కనిపించి ధ్యానం చేస్తున్నారండి, ధ్యానం చేయండి అని చెప్తారు. అయ్యో టైం లేదండి చేయట్లే అంటారు. ధ్యానం చేయండి మంచిది అని చెప్తాం. ఓకే, దాని తర్వాత ఇంకోసారి కలవడానికి ఛాన్స్ ఉంటుంది. కలిసామంటే ధ్యానం చేస్తున్నారా అని అడుగుతాం. మనకు అదే కదా పని. ఇంకా ధ్యానం చేయండి మంచిది అని చెప్తాం. వాడు విసుక్కుంటాడు, ఏసారి చేస్తున్నా అంటాడు. వాడు చేయడు, కానీ మనం అడుగుతున్నాం కదా, అందుకోసం మొహం మన కొద్ది చెప్పేస్తాడు, చేస్తున్నా అంటాడు. ఇక మూడోసారి వాడిని చూడడానికి మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది, ఆస్కారం దొరుకుతుంది. అప్పుడు వాడు దూరం నుంచి చూసి అటు పారిపోతాడు. ఎందుకంటే వీడు ముందరకు వచ్చాడంటే ధ్యానం చేస్తున్నా అడుగుతున్నాడు. చూసారా, ఇలాగా ఉంటుందండి ధ్యానం అనే విషయానికి వచ్చేటప్పటికి. పారిపోతే మనకే నష్టం, ఏ నష్టం లేదు. ఓకే, అలాగా ఆఖరికి 5,000 ప్యాంపులు మనం పంచామంటే ఏ ఒక్కడో ఇద్దరు నిజంగా ధ్యానం చేస్తారండి. మరి ఆ ఒక్కడో ఇద్దరిని ఎలా కనిపెట్టగలం? 5,000 ప్యాంప్లెట్లు పంచాలి. 5,000 మందికి మనం ఇచ్చి చెప్తేనే ఒక్కడో ఇద్దరు బయటకు వస్తాడు. ధ్యానం అలాగే ఉంటుందండి, దానిలో ఏమీ సందేహం లేదు. ఓకే, కానీ మనం నిరుత్సాహపడకూడదు, చెప్పాలి. అదే నిష్కామ కర్మ. ఏముంది, మనకి ఏమొస్తుంది? ఏమి లేదు, అయినా కూడా కర్మ చేస్తున్నాం. ఎంతమంది కర్మ చేస్తున్నాడు? 5,000 పేపర్ పంచడం అంటే తమాషాన. అలాగే 40 రోజులు ధ్యానం దగ్గర 100 చోట్ల చెప్పాం మేము. మరి ఒక చోట 5,000 అంటే 100 × 5 10,000, 5 లక్షల పేపర్లు పంచాం. 5 లక్షల పేపర్లు పంచేప్పటికి మ్యాక్సిమం 50 మంది వచ్చి ఉంటారు, ధ్యానానికి నుంచి ఉంటారు. వాయువుడు బ్రహ్మాండ ప్రచారం చేస్తున్నారు, అది వేరే సంగతి. విశాఖపట్నంలో వస్తారు. సో ఓకే, రైట్. సో ధ్యానంలో నిరుత్సాహపడకూడదు. అదే అలాంటి కర్మ మనం చేస్తున్నాం, అదే నిజమైన పుణ్యం. ఎలా వస్తుంది పుణ్యం? ప్రతిసారి ఒక ఆయన 100 మంది చెప్పారు అనుకున్నాం. చెప్పిన వాళ్ళందరూ ధ్యానం చేస్తారా? చేయరు. దానిలో 10% చేశారు అనుకున్నాం. ఆయన 100 మంది చెప్తే 10 మందే ధ్యానులుగా తయారయ్యారండి. ధ్యానులుగా తయారైన వాళ్ళకి ఒక రోగం ఉంటుంది, ఏం చూసినా ఒకసారి ధ్యానులుగా తయారైపోనుకోండి, మనందరూ ధ్యానం చెప్పడం మొదలు పెడతాం. ఎందుకంటే మనం అలవాటు చేసుకున్నాం కదా, ఆ రుచి చూసాం కదా. రైట్. ఈ 10 మంది 100 మందిలో 10 మంది వాళ్ళు ఒక్కొక్కళ్ళు 100 మందికి చెప్తాను అనుకున్నాం. అప్పుడు ఎంతమందికి వాళ్ళు ధ్యానం చెప్పారు? 10 మంది × 100 1000 మంది చెప్పారండి. వాళ్ళు ధ్యానం చెప్పారు, కానీ 1000 మంది లోపల 1000 మంది ధ్యానం కంటిన్యూ చేస్తారా? మళ్ళీ దానిలో 10%, 100 మందే ధ్యానంలో నిలుస్తారు. ఆ 100 మంది ఒక్కొక్కరు ఒక 100 మందికి చెప్పారు అనుకున్నాం. ఎంత అయింది? 10,000 మందికి చెప్పారు. మరి ఆ 10,000 మందిలో మళ్ళీ 10% ధ్యానంలో ఉంటారు. 10,000లో 10% అంతా 1000 మంది. ఆ 1000 మంది మళ్ళీ ఒక 100 మంది చెప్పారు అనుకున్నాం. 1000 × 100 అంటే వాళ్ళు 1,00,000 మందికి చెప్పారు ధ్యానాన్ని.
ఆ 1,00,000 మందిలో 10% ధ్యానంలో నిలబడతారు. 1,00,000లో 10% 10,000. ఈ 10,000 మంది మళ్ళా ఒక 10,000 మంది ఒక్కొక్కరు 100 మందికి చెప్పారనుకున్నాం. 10,000 ఇంటూ 100 అంటే వాళ్ళు 10,00,000 మంది చెప్పారండి ధ్యానాన్ని. ఆ 10,00,000లో మన 10% ఎంత అయింది? 1,00,000 అయింది. 1,00,000 మంది ధ్యానంలో నిలబడతారు. ఆ 1,00,000 మంది ఒక్కోళ్ళు 100 మందికి చెప్పారనుకున్నాను. ఈజీగా చెప్పేయచ్చండి. ధ్యానం చెప్పడం ఎంతసేపు? కళ్ళు మూసుకోండి, హాయిగా కూర్చోండి, శ్వాస మీద ధ్యాస, 3 వార్తలు అంతే. సో ఈ ఈ 10,00,000 మందిలో 10% 1,00,000 మంది అయ్యారు. ఆ 1,00,000 మంది ఒక్కోళ్ళు 100 మందికి చెప్పానుకోండి, 1,00,000 ఇంటూ 100 అంటే 1,00,000 మంది అయ్యారండి. అంటే 1,00,000 మందికి ధ్యానం చెప్పించడం జరిగిందండి. ఎక్కడి నుంచి వచ్చింది? నంబర్ 1 పత్రిసార్ దగ్గర నుంచి వచ్చిందండి. ఒకడే ఆయన మూలంగానే. ఇప్పుడు నేను చెప్పాను ఎల్ఐసి కమిషన్ ఏజెంట్ చెప్పాను కదా, ఏజెంట్ చేసిన వాటి టర్న్ వచ్చేసి 1,00,000 రూపాయలే. కానీ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి వచ్చేప్పటికి ఏమైంది? అది 20 కోట్లు అయింది. ఏజెంట్కి 10,000 రూపాయలు సంపాదిస్తే ఆయన 20 లక్షలు సంపాదించాడు. 200 కోట్లు ఆయన టర్న్ ఓవర్, 20 లక్షలు ఆయన సంపాదించాడు. ఎలా సంపాదించాడు? డైరెక్ట్గా కష్టపడలేదు. అలాగే పత్రిసార్ ఒక్కరు స్టార్ట్ అయింది, మెల్లగా 1,00,000 మంది దాకా వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చిన ఉదాహరణ కోసమని డబ్బులతో మనం కంపేర్ చేసినా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక్క మనిషికి మనం ధ్యానం చెప్పామంటే ₹1 వచ్చింది అనుకుంటామండి. ధ్యానంగా నిలిచినప్పుడు ₹1 వచ్చింది అనుకున్నాం. ఎక్కడ వచ్చింది? ఇప్పుడు 1,00,000 మంది ధ్యానం చెప్పారు. ఎవరు చెప్పారు? ఈ 10,00,000 మంది చెప్పారు. 10,00,000 మంది 10,00,000 మంది ఒక్కోడు 100 మంది చెప్తే 1,00,000 మంది చెప్పడం జరిగింది. ఒక మనిషి ధ్యానం చెప్తే ₹1 అనుకున్నాం. ఈ 10,00,000 మంది ధ్యానులు ₹1,00,000 పంచుకుంటే ఎంత వస్తుందండి? ఒక మనిషికి ₹10 వస్తుందండి. ధ్యానం నేర్చుకోవడానికి ₹1 వచ్చింది, కానీ ధ్యానం చెప్పిన ఈ 10,00,000 మందికి ₹10 వచ్చిందండి. ఈ 10,00,000 మందికి ఎవరు ధ్యానం చెప్పారు? 1,00,000 మంది చెప్పారండి. ఈ ₹1,00,000 1,00,000 మందికి పంచామంటే ఎంత వస్తుంది? ₹100 వరకు వస్తుందండి. చూడండి, ధ్యానం నేర్చుకునేవాడికి ₹1, చెప్పిన వాడికి 10,00,000 రూపాయలు జరిగి ₹10. ఆ 10,00,000 మంది 1,00,000 మంది దగ్గర నేర్చుకున్నారు, ధ్యానంగా ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళకి ₹1 పంచామంటే కోటి మంది దాకా వెళ్ళిపోయింది కదా ధ్యానం. ₹1 పంచామంటే ఒకరికి ₹100. ఈ ఈ ఈ 1,00,000 మంది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఈ 10,000 దగ్గర మంది ధ్యానం దగ్గర నేర్చుకున్నారు. ఓకే, ఈ 10,000 మందికి ₹1 పంచామనుకోండి, ఓ మనిషికి 10,000. ఈ 10,000 మంది ఎక్కడ నేర్చుకున్నారు? ఈ 1,000 మంది నేర్చుకున్నారు. రివర్స్గా వెళ్తున్నాను. సో 1,000 మంది ₹1 పంచామనుకోండి, ఓ మనిషికి 10,000 వచ్చిందండి. ఈ 1,000 మంది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? 100 మంది దగ్గర నేర్చుకున్నారు. ఈ 100 మంది ₹1 పంచామనుకోండి, ఒక మనిషికి ₹1,00,000 వచ్చిందండి. ఈ 100 మంది ఎవరి దగ్గర నేర్చుకున్నారు? 10 మంది పత్రిసార్ దగ్గర నేర్చుకున్న 100 మందిలో 10 మందే వచ్చారు, 10% వచ్చారు. ఈ 10 మంది దగ్గర నేర్చుకున్నారండి. ఈ 10 మందికి మనం ₹1,00,000, ఎందుకంటే ₹1,00,000 ధ్యానం వెళ్ళిపోయింది, పంచామంటే ఎంత వచ్చింది? ఒక మనిషికి 10,00,000 వచ్చిందండి. ఈ 10 మంది పత్రిసార్ ఒక్కడి దగ్గర నుంచి నేర్చుకున్నారు. 100 మందికి ఆయన చెప్తే 10 మందే నిలిచారు. సో ఎంతమంది అయ్యారు? ఈ ఒక్క పత్రిసారికి మనం ₹1,00,000 పంచామంటే ఎంత వస్తుంది? పత్రిసారికి ₹1,00,000 వచ్చిందండి. చూసారా? ఇలాగా పుణ్యం. ఎందుకంటే అంటే మనం లెక్క రూపంలో డబ్బుల రూపంలో చెప్తే ఈజీగా అర్థమవుతుందని నేను ఈ ఉదాహరణ చెప్పానండి. ఒక్క పత్రిసార్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 మంది ధ్యానం జరిగింది. ఒక మనిషికి ధ్యానం చెప్తే, ఒక ధ్యానం నేర్చుకున్నంటే ₹1 అంటే పత్రిసారికి ఎంత వచ్చింది? ఆయన చెప్పింది మొత్తం 100 మందికే. ఆ 100 మందిలో 10% అంటే 10 మందే నిజంగా ధ్యానం అయి చెప్పడం మొదలుపెట్టారు, ఒకళ్ళు 100 మందికి. అదే మనం లెక్క చూసాం. ఇప్పుడు పత్రిసారికి ఎంత వచ్చింది? కోటి మంది ధ్యానం చెప్పి ఫలితం వచ్చింది, ₹1,00,000 వచ్చింది.
ఈ ధర్మమే నిజమైన పుణ్యం అండి. చూసారా ఏం చేశారు పత్రి గారు? ఎవళ్ళకి ఏమి ఆశించకుండా ఊరూరా తిరిగి దానం చెప్పడమే. ఒక పైసా వచ్చిందా పత్రి గారికి? జేబులో ఒక పైసా ఉండదు పాపం. చూసారా ఈ విధంగా మనం జ్ఞాన ప్రచారం వల్ల మొత్తం నిష్కామ కర్మ అయ్యి కర్మ చేస్తున్నాం. మరి తిరగలేదా పత్రిక? తిరగలేదు. చచ్చాడు తిరిగారు ఆయన, ప్రపంచం తిరిగారు, చెప్పారు. 1,00,00,000 మంది చెప్పేవాడికి ఎలా ఉంది? 1,00,00,000 రూపాయలు. సో మనం చేయాల్సింది దానమే ధర్మం, జ్ఞాన దానం చేయడమే ధర్మం. మనం చేయాల్సిన పని. అటువంటి ధర్మమే నిజమైన పుణ్యం. ఎందుకంటే మొత్తం నిష్కామ కర్మ ఏ విధమైన కర్మ బ్యాలెన్స్ లేకుండా మనకి పుణ్యం వస్తుంది. ఇలాంటి ధర్మమే పుణ్యం. అది 6వ రత్నం. ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థం అవుతుంది. నిన్న సమయం అయిపోయింది కాబట్టి నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు ఎగ్జాంపుల్. ఓకే, సారీ. ఇంత బాగుందండి. ఈ నిష్కామ కర్మ ఏమి ఆశించకుండా మనం చేస్తున్నాం కదా. మన ధన్, సమయం, జ్ఞానం అన్నీ మనం చేస్తున్నాం. ఎందుకు ఇవ్వాలండి? ఏమని చెప్తున్నా బాగా ఉంది, అన్నీ చేస్తున్నాం. ఎప్పుడు ఇస్తాం? ఏ స్థితిలో మనం ఇస్తాం? ఇలాగా ఏమి ఆశించకుండా ఇలాంటి నిష్కామ కర్మ మనం ఎప్పుడు చేస్తామండి? ఎప్పుడు చేస్తామంటే మనకి ఇంకొకళ్ళకి ఏ విధమైన వ్యత్యాసం లేదు, డిఫరెన్స్ లేదు. అంటే నేను ఏటి వ్యక్తి మధ్యలో ఏ విధమైన వ్యత్యాసం లేదు, తారతమ్యం లేదు. ఇద్దరు ఈక్వల్. నేను మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉండే అందరూ ఈక్వల్. నాతో పాటు భేదం లేదు, తారతమ్య వ్యత్యాసం లేదు అనే స్థితి మనకు వస్తేనే మనం చేయగలమండి, లేకపోతే చేయలేమండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అలాంటి స్థితిలో, అలాంటి మనోస్థితిలో మనం ఉండగలిగితేనే మనము ఇటువంటి కార్యాలు చేయగలమండి. లేకపోతే ఫలితాలు ఆలోచన చేస్తూ ఉంటాం, కర్మలు చిక్కుంటే అది మంచిగా చెడో మొత్తమే మనం ఫిక్స్ అయిపోతాం జన్మల్లో. ఇలాంటి కర్మ మనం చేయాలంటే ఇక కనిపించే జీవులన్నీ కూడా నాకు ఆ జీవులకి వ్యత్యాసం లేదు, అన్నిట్లో ఉండేది ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే అనే అంతా ఒకటే అంటే ఆ ఒకటి ఏంటండి? విశ్వంలో ఉండే సృష్టి మొత్తం ఉంది కదా. విశ్వంలో సృష్టి ఉంది, జీవుడు అంటే ఏమిటి? కదలాడే శక్తి కలిగిన జీవమే జీవుడు అంటాం. కదలిక ఉండేదాన్ని జీవం అంటాం, దాన్ని చైతన్యం అంటాం మనం. విశ్వం మొత్తం శక్తిమయం. విశ్వం మొత్తం ఉండేది ఏంటి? శక్తి. దాన్ని మనం విశ్వశక్తి అంటాం. అందులో ఉండేది అదే. ఆ శక్తి ఉన్నంత వరకు మనం కదులుతాం, ఆ శక్తి లేకపోతే మనం, శక్తి ఉన్నంత వరకు శవం, శక్తి లేకపోతే శవం. అంతే కదా, అది తెలిసిందే మనకి. సో ఈ సృష్టి మొత్తం నిండి ఉంది ఏమిటండి? శక్తే. శక్తి తప్ప ఇంకా వేరే ఏమీ లేదండి. అంతా శక్తి ఉందంటే ఆ శక్తి యొక్క గుణం ఏమిటంటే, శక్తిని మనం సృష్టించలేం, దాన్ని నాశనం చేయలేం. కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మనం దాన్ని మార్చగలం, అంతే అండి. ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్. మనకి సైంటిఫిక్ లా అది. శక్తిని మనం సృష్టించలేం, నాశనం చేయలేం, కానీ ఒక రూపంలోంచి ఇంకో రూపానికి మాత్రం మార్చగలం, అంతే శక్తి యొక్క నిర్వచనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి, విద్యుత్ శక్తి ఉంది, ఎలక్ట్రిసిటీ శక్తి, విద్యుత్ శక్తి కదా. విద్యుత్ శక్తిని ఎన్నో విధాలుగా మనం సృష్టించవచ్చండి కదా. ఒకటి, ఇప్పుడు మనం సోలార్, సూర్యాస్తం నుంచి సృష్టిస్తున్నాం. అదేవిధంగా బొగ్గుని లేదా ఆయిల్ని మంట పెట్టి దాన్ని స్టీమ్గా తయారు చేసి, ఆ నీళ్ళు మరిగించి స్టీమ్గా తయారు చేసి ఆవిరి నుంచి తయారు చేస్తున్నాం. లేదా గాలి యంత్రం నుంచి కూడా తయారు చేస్తాం. చూసుకుంటాం, విండ్ మిల్స్ ఉంటాం, దాన్ని తయారు చేస్తూ ఉంటాం. దాంట్లో సముద్రంలో ఉండే అలలతో తయారు చేస్తాం. పవన
గాలిలో తయారు చేసే శక్తి పేరు ఏంటి? పవన శక్తి. అది కూడా విద్యుత్ శక్తే. మరి థర్మల్ పవర్ అంటే మనం నిప్పు అంటే బొగ్గులు లేదంటే ఆయిల్ ఇవంతా పెట్టి మంట పెట్టి తయారు చేసే విద్యుత్ శక్తి థర్మల్ పవర్ కదా. సోలార్ పవర్ సూర్యరశ్మి వచ్చేది. అలాగే మనం దాని తర్వాత హైడ్రల్ పవర్ అంటే పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఆ డ్యాముల నుంచి వచ్చే నీటిని గొట్టాలను తీసుకొచ్చి దాని కింద టర్బైన్ పెట్టి దాని నుంచి మనం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాం. అది హైడ్రల్ పవర్, నీటి వల్ల వచ్చేది. సో నీటి వల్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తాం, గాలి వల్ల ఉత్పత్తి చేస్తాం, దాని తర్వాత సూర్యరశ్మిలోంచి ఉత్పత్తి చేస్తాం, అలలోంచి ఉత్పత్తి చేస్తాం. ఇంకా న్యూక్లియర్ పవర్, అణు శక్తి, దాని కూడా శక్తిని మనం అన్నిటిలోంచి మనం శక్తి అంటే ఏ విధంగా మన శక్తిని ఉత్పత్తి చేస్తున్నామో దానికి ఆ పేరు పెట్టామండి. సోలార్ పవర్ లేదా థర్మల్ పవర్ లేదా న్యూక్లియర్ పవర్, హైడ్రల్ పవర్, ఇలా పేర్లు పెడుతున్నామండి. పేర్లు వేరే వేరే కానీ అన్నిటిలోంచి ఉత్పత్తి అయ్యేది ఏమిటండి? విద్యుత్ శక్తి మాత్రమే. అవునా? మూలమైన శక్తి విద్యుత్ శక్తి. శక్తి 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 అంటే దాన్ని ఎలా మనం తెలుసుకుంటాం? అందుకో దానికి ఏదో పేరు పెట్టాలి. కానీ సోలార్ పవర్ నుంచి వస్తుంది, ఇది అణుశక్తి నుంచి వస్తుంది అని పేరు పెట్టుకుంటాం అంతే. కానీ మూలమైన శక్తే కదా. మరి ఆ శక్తి ఏం చేస్తుందండి? ఆ శక్తి వల్లనే చలనం వస్తుంది. ఆ శక్తిని మనం ఒక లైట్లకు పంపించామనుకోండి వెలుతురు వస్తుంది. ఆ శక్తిని మనం ఫ్యాన్లకు పంపించామనుకోండి గాలి వస్తుంది. ఆ శక్తిని మనం టీవీలకు పంపించామనుకోండి బొమ్మ వస్తుంది, ఆడియో వీడియో రెండు పెట్టాము కదా. ఆ శక్తిని మనం మైకులకు పంపించామనుకోండి సౌండ్ వస్తుంది. ఆ శక్తిని ఫ్రిడ్జ్లో పంపించామనుకోండి చల్లదనం, హీటర్లో పంపించామంటే వేడి. సో శక్తిని ఉపయోగించడానికి ఏదో పరికరం కావాలి. పరికరం లేకపోతే దాన్ని ఉపయోగించడం. శక్తి తనంతా ఏ పని చేయలేదు, దాన్ని ఉపయోగించడంలో పరికరం కావాలి. అలాగా శక్తిని ఆ పరికరంలో ఏ పరికరంలో ఏ పరికరంలో మనం యూజ్ చేస్తున్నామో దాని తగ్గట్టు ఫలితం వస్తుంది బయటికి. ఫ్యాన్లో వెళ్తే గాలి వస్తుంది, ఫ్రిడ్జ్లో వెళ్తే చల్లదనం వస్తుంది, హీటర్లో వెళ్తే వేడి వస్తుంది. ఇప్పుడు చలికాలం, మనకి ఇప్పుడు ఉండే చలికాలం. చలికాలంలో మనం ఏసీ ఆన్ చేస్తానని చెప్పాం అనుకోండి, అయ్యో చలిగా ఉంది నేను ఏసీలోకి వెళ్ళని చెప్తున్నా విద్యుత్ శక్తి చెప్పలే. ఆటోమేటిక్గా నువ్వు ఏసీ ఆన్ చేస్తుంటే ఏసీలోకి వెళ్ళిపోతుంది అంతే. ఫ్రిడ్జ్ ఆన్ చేస్తుంటే అబ్బా చల్లగా ఉంది బా ఇంకా చల్ల పెట్టాలా, డీప్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ చల్లకపోతుంది అంతే. అదే బాగా బ్రహ్మాండ ఎండాకాలం లోపల హీటర్లోకి వెళ్ళమంటే నేను హీటర్లోకి వెళ్ళాను చెప్తుందా? చెప్పలే, ఆటోమేటిక్గా వెళ్తుంది. సో శక్తిని మనం యూజ్ చేసుకుని ఏ పనులు చేస్తామో దాని తగ్గ ఫలితం వస్తుంది. కానీ శక్తిని యూజ్ అవ్వాలంటే దానికి ఒక పరికరం కావాలి, ఓ పనిముట్టు కావాలి, లేకపోతే దాని అంతా పని చేయలేదు. సో రూపాంతరం చేయవచ్చు కానీ నాశనం చేయలేము. శక్తి 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 అంటే ఏం చేయాలి మరి, ఎలా దాని గురించి తెలుసుకోవాలి అంటే మాస్టర్స్ శక్తి ఉంటేనే కదలిక వస్తుంది, చైతన్యం ఉంటుంది. అందువల్ల ఈ విశ్వం మొత్తం ఉండే శక్తి, ఆ విశ్వంలో సృష్టిలో ఉండే మొత్తం శక్తి, ఆ శక్తి వల్లనే కదలిక వస్తుంది, చైతన్యం వస్తుంది. మరి విశ్వంలో సృష్టిలో మనం కూడా ఒక భాగమే కదా, మన శరీరం కూడా ఒక భాగమే కదా. ఆ శరీరం కదలాలంటే మరి శక్తి కావాలి కదా. అదే శక్తి, అది విశ్వశక్తి. మన ఎప్పుడైతే జీవుడి శరీరం లోపల కదలిక రూపంలో వస్తుందో ఆ శక్తి పేరే ఆత్మ. అది మాస్టర్స్ తెలుసుకోవాల్సింది. సో ఆత్మ అంటే ఏమిటి? శక్తి అంతే. దాని మించి చాలా 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 సింపుల్గా చెప్పాను నేను. అన్ని శక్తి అన్ని శక్తి అన్ని శక్తి అంటే ఎలా తెలుసుకుంటాం మనం? ఏదో పేరు పెట్టాలి కదా. అందుకే జీవుల్లో ఉండే శక్తి పేరు ఆత్మ. మరి ఆ ఆత్మ ఉన్నంత వరకు జీవుడు శక్తివంతంగా ఉంటాడు, అన్ని కదలికలు ఉంటాయి. ఆత్మ పోయిందంటే జీవుడు లోపల జీవుడు అని చెప్పుకునేంత వరకు ఆ శక్తి ఉంటుంది. ఆ శివుడు ఆ శక్తి పోయిందంటే అది శవం కదా. శక్తి ఉన్నంత వరకు శవం, శక్తి పోయిందంటే శవం. జీవుల్లో ఉండే శక్తి పేరే మనం తెలుసుకోవాల్సింది ఆత్మ. మరి విశ్వం మొత్తం అదే ఒక శక్తి ఉందని చెప్పాను కదా. మరి విశ్వం మొత్తం జీవుల లోపల ఉండే శక్తి ఏంటండి? అదే ఆత్మశక్తి కదా. అంటే ఈ విశ్వం మొత్తం ఉండే శక్తి
ఆత్మశక్తి. ఆత్మశక్తి వల్లనే జీవులు వేరువేరుగా ఉన్నారు, రూపాలు వేరుగా ఉన్నాయి, ఆకారాలు వేరుగా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళ వెయిట్ వేరుగా ఉంది, అంత వెయిట్గా అంత డిఫరెంట్ కనిపించడానికి మాత్రం వేరువేరుగా ఉన్నాయి. కానీ మూలమైనది ఏమిటి? శక్తే, ఆత్మశక్తే. సో మూలమైంది ఒకటే అని ఎలా తెలుసుకుంటాం మనం? అది ధ్యానం వల్లండి. అందుకు ధ్యానం వస్తుంది. ఎలా తెలుసుకుంటాం? ధ్యానం చేస్తున్నాం అంటే మనం సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తాం బయటికి. మన స్థూల శరీరం అలాగే ఉంటుంది. మన స్థూల శరీరానికి అన్యంగా మనం బయటకు వచ్చి మన స్థూల శరీరాన్ని చూసుకుంటాం. అప్పుడు తెలుస్తుంది, ఓయ్ ఇదేంటోయ్, మనం ఏమనుకుంటాం? ఇంతవరకు మన స్థూల శరీరం అనుకుంటున్నాం. మన స్థూల శరీరం అనుకున్నాం అనుకోండి, ఆ శక్తి ఆత్మశక్తి బయటకు వచ్చిందంటే శరీరం పోవాలి. నశించిపోవట్లేదే. సూక్ష్మ కళల్లో బయటకు వస్తుంది, సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. చచ్చిపోతున్నామా? లేదా మరుసటి మనం లేస్తున్నామే. పర్మనెంట్గా ఆ శక్తి బయటికి వెళ్ళిపోవడమే మరణం. మరి మనం జీవించి ఉన్నంత వరకు ఆ శక్తి మనలోనే ఉంటుంది, బయటకు వస్తుంది, తిరుగుతుంది, దాని తర్వాత మన లోపలికి వస్తుంది. జీవించి ఉన్నంత వరకు ఆ శక్తి మనలోనే ఉండేట్టు చేసేది ఎవరంటే ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం మధ్యన వెండి తీగ, సిల్వర్ కార్డ్ అంటాం. అదంతా మీకు తెలిసినవే ఫుల్గా. ఆ సిల్వర్ కార్డ్ కట్టేపోవడమే మరణం. ఆ సిల్వర్ కార్డ్ ఉన్నంత వరకు ఆ శక్తి మొత్తటే ఉంటుంది, మనం జీవించి ఉంటాం. సో జీవించి ఉంటే ఆ శక్తి ఉన్నంత వరకు మనం శివుడు, చచ్చిపోతే శవం. ఓకే మాస్టర్. సో మూలమైన శక్తి అంతా ఒకటే, దాన్ని మన ఆత్మశక్తి అన్నాం. అందరిలో ఉండేది అదే. ఎలా తెలుసుకుంటాం మనం? ధ్యానంలో. ఎప్పుడైతే మనం బయటకు వస్తామో సూక్ష్మ శరీరంతో, ఓ ఈ శరీరం నేను లేకుండా ఉన్నానే అని తెలుసుకుంటాం మనం. అంటే మనం పర్మనెంట్గా మనం శాశ్వతంగా ఉండేవాళ్ళం మనం అని తెలుసుకుంటాం. అది ధ్యానం వల్లే వచ్చే అనుభవం అండి. సో అన్ని జీవుల్లోనూ ఉండేది ఆ శక్తి, మూల శక్తి. దాని పేరే ఆత్మ. ఆత్మ యొక్క డెఫినేషన్ ఏమిటి? ఎలా ఆత్మని ఎవరైనా నిర్వహించారు? భగవద్గీత చెప్పేశారండి. ఏమని? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాచి పావక నా చైనం క్లియర్ చాపు నా శోషయించి మారుతా. మనం ఈ దాన్ని మనం ఏ శస్త్రాలతో అస్త్రాలతోటి మనం ఖండించలేం. నయనం దాచి పావక, తేనెతోటి మనం నిప్పుతోటి కాల్చలేం. దాని తర్వాత నీటితోటి మనం తలపలేం. దాని తర్వాత గాలితోటి మనం శోషింపజేయలేం. అదే ఆత్మశక్తి. మరి అదేం చేస్తుంది? ఎప్పుడైతే అనుభవం కావాలో అనుభవం కోసం అని ఒక శరీరాన్ని తీసుకుంటుంది. శరీరాన్ని తీసుకోకపోతే దానికి అనుభవం రాదు. అనుభవం రావాలి, శరీరం కావాలి. మరి ఆ అనుభవం కోసం వచ్చిన తర్వాత అనుభవం అంటే బయట వెళ్ళిపోతుంది. బయట అయిపోయి ఇంకో శరీరం తీసుకుంటుంది. దాన్ని కూడా చెప్పారు. ఓకే, వాసాంశ జీర్ణాన్ని యహ విహాయ నవారి గృహంలో వచ్చే సర్వగ్రహాన్ని. అంటే ఎలాగా? ఒక ఒక మనం వేసుకున్న డ్రెస్ పాడైపోయినా చిరిగిపోయినా ఎలా డ్రెస్ మార్చేసి ఇంకో డ్రెస్ వేసుకుంటామో ఆ విధంగా మన శరీరంలో ఉండే ఆత్మశక్తి దాని యొక్క పని అయిపోయిన తర్వాత ఈ శరీరం పాడుపడిపోయిన తర్వాత ఇంకా లాభం లేదు. దానికి చాలా వెనకాతలు చాలా చెప్పుకోవాలి దానికి. సో మనం ఎలా శక్తి మార్చుకుంటామో అలాగా ఆత్మ కూడా శరీరం మార్చేసుకుంటుంది. సో పర్మనెంట్గా ఉండే ఆత్మ ఒక్కొక్క జన్మలోనూ మారిపోయేది స్థూల శరీరమే, మారకుండా వచ్చే సూక్ష్మ శరీరమే. ఆ సూక్ష్మ శరీరం కావాల్సిన శక్తి, సూక్ష్మ శరీరం అంటే శక్తి కావాలి కదా. ఆ సూక్ష్మ శరీరం శక్తి ఇచ్చేవాడు ఈ ఆత్మశక్తి. సో మూలంగా ఉండేది ఆత్మనే, ఆత్మశక్తే. దానికి మించి ఏమీ లేదు. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసి తెలుసుకుంటామండి. ధ్యానం చేసి తెలుసుకున్నప్పుడు మన ఆత్మను తెలుసుకోవడం కాకుండా అన్నిట్లోనూ ఉన్నది అదే, అంత అన్నిట్లో నిండినది అదే అని తెలుసుకుంటాం. అంటే ఆత్మే పరబ్రహ్మం అనే విషయాన్ని మనం తెలుసుకుంటామండి. పరం అంటే ఏంటి? పరం అంటే చాలా శ్రేష్టమైనది, కంటికి కనిపించింది. అంటే మన జ్ఞానేంద్రియాలతోటి కర్మేంద్రియాలతో మనం దాన్ని గ్రహించలేమండి. సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉంది కాబట్టి సూక్ష్మ శరీరంతో మనం గ్రహించగలం. సో పరబ్రహ్మం, పరం శ్రేష్టమైంది, కంటికి కనిపించింది. బ్రహ్మం, బ్రహ్మం అంటే ఏంటండి? బ్రహ్మం అంటే భూరి ఇది బ్రహ్మ. భూరి అంటే ఏమిటి? చాలా చాలా పెద్దది. ఎంత పెద్దది? ఎంత పెద్దది? ఎంత పెద్దది ఎలా కొలుస్తాం మనం?
మనం ఏమైనా కొలవాలంటే మనకి కొన్ని కొలతలు ఉన్నాయండి. పొడవు ఎంత పొడవు ఉంది? 1 కిలోమీటర్ పొడవా? ఎంత బ్రహ్మం ఎంత పెద్దది? 1 కిలోమీటర్ పొడవు ఉంటుందా? కొలవలేము. పోనీ 1000 కిలోమీటర్ల? కొలవలేము. 1,00,000 కిలోమీటర్ల? కోటి కిలోమీటర్ల? కొలవలేము. అంత పెద్దది. ఒక కొలత మనం కొలిచేది పొడవు కిలోమీటర్లు. ఎంత ఎంత దూరం? కొలవలేము. కోటి కిలోమీటర్ల? నో, ఇంకా పెద్దది. ఇంకా అది కాదు. నెక్స్ట్ ఇంకా వేరేగా కొలుస్తాం. ఒకటి పొడవు, ఇంకోటి ఘన పరిమాణంతో కొలుస్తామండి కదా. ఎంత ఘనం? ఘనపు అడుగులు. 1 అడుగు బై 1 అడుగు బై 1 అడుగు ఇదిగోటి ఒక ఘనపు అడుగు. అది వాల్యూమ్ అంటాం మనం కదా. ఎన్ని ఘనపడుగులు? 1,00,000 ఘనపడుగులా? లేదా 1,00,000 ఘన మీటర్ల? లేదా కోటి ఘన మీటర్ల? మనం ఆ ఘనాన్ని మనం లీటర్లో కొలుస్తాం. ఎన్ని? ఎంత? కోట్ల లీటర్ల? ఎంత ఘనం? ఇంకా ఎక్కువ కొలలేం. పొడవుతో కొలలేం, ఘన పరిమాణంతో కొలలేం. ఇంకా దేంతో కొలుస్తాం మనం కొలవడంలో? సమయంతో కొలవచ్చు. ఓకే, ఎంత సమయంలో మనం చేరగలం దాన్ని? 1 గంట చేరగలమా? లేదు. పోనీ వారం రోజులా? లేదు. నెల రోజులా? కాదు. సంవత్సరమా? కాదు. 1000 సంవత్సరాలా? కాదు. 1,000 సంవత్సరాలా? కాదు. ఇంకా ఎక్కువ కొలలేం. చూసారా? దేంతో మనం కొలలేం. అంత పెద్దది. భూరి ఇతి బ్రహ్మ. భూరి అంటే పెద్దది. ఎంత పెద్దది? పొడవుతో కొలలేం, ఘనపాయంతో కొలలేం, సమయంతో కొలలేం. ఇంకా దేంతో కొలుస్తాం మనం కొలతలు? వెయిట్, బరువుతో కొలుస్తాం. అవునా? ఎన్ని కిలోలు? ఆత్మ ఎంత? ఎన్ని కిలోలు ఉంటుంది? 1000 కిలోలు ఉంటుందా? లేదు. ఇంకా ఎక్కువ. 1,000 కిలోలా? ఇంకా ఎక్కువ. కోటి కిలోలా? ఇంకా ఎక్కువ. ఎంత? వెయిట్తో కొలాలి. అంటే మనం కొలిచే ఈ కొలతలతో మనం ఏం కొలాలి? పొడవుతో కొలవలేం, ఘన పరిమాణంతో కొలవలేం, బరువుతో కొలవలేం, సమయంతో కొలవలేం. ఈ 4గా మనం కొలిచేయండి. వేరే కొలతలు ఏం లేవు మనకి కొలవడానికి. సో ఈ 4ట్లో దేనితోటి మనం కొలవలేం. అంత పెద్దది. అదే భూరి ఇతి బ్రహ్మ. చూసారా? అదేంటి? అందుకోసం అది పరమైంది. మన సూక్ష్మంగా ఉంటుంది, మన కంటికి కనిపించింది. అంతా నిండి ఉన్నది అది. అందుకోసం అంత విశ్వం మొత్తం నిండి ఉంది. విశ్వం అంటే ఏంటండి? విశ్వం అంటే ఏంటి? విశ్వం అంటే మన ప్రపంచం అంటాం. కాదు. విశ్వం అంటే ప్రపంచం కాదు. మన భూమి చేసిన నవగ్రహాలు, ఈ సూర్యుడు చంద్రుడు అన్నీ కలిపి ఈ భూ ప్రపంచం. ఇలాంటి ప్రపంచాలు కొన్ని లక్షలు ఉన్నాయి. ఈ అన్ని లక్షల ప్రపంచాలు కలిపి అంటే దాన్ని విశ్వం అంటాం. అది మొత్తం నిండింది విశ్వశక్తి. మరి విశ్వం అంత పెద్దది. విశ్వం మొత్తం నిండింది విశ్వశక్తి. అదే ఆత్మశక్తి. మనుషుల్లో మన జీవుల్లో ఉన్నదని ఆత్మ అంటున్నాం. శక్తి ఏదో పేరు చెప్పుకోవాలి కాబట్టి ఆ జీవుల్లో ఉన్న శక్తి పేరు ఆత్మ అన్నాం, అంతే. సో అంతటా నిండి ఉన్నది శక్తి. అందుకోసమే అది భూరి ఇతి బ్రహ్మ. అది ఎలా ఉంటుంది? పరబ్రహ్మం, కంటికి కనిపించదు. సో అంతటా నిండి ఉంది అది. ఇంకా మనం చెప్తామండి, మనలో ఏముందంటే మనలో ఆత్మ ఉంది అంటాం. ఆత్మ పోయిందంటే శవం, ఆత్మ ఉందంటే శవం. ఓకే, కానీ అది సరైన స్టేట్మెంట్ కాదండి. అంతటా నిండి ఉందంటే మనం కూడా దానిలో నిండి ఉన్నాం కదా. సో మనలో ఆత్మ ఉండడం కాదండి, ఆత్మలో మనం ఉన్నామండి. అది సరైన స్టేట్మెంట్. అంతటా నిండి ఉన్నది అంటే మన బయట ఉంది, లోపల ఉంది, విశ్వం మొత్తం నిండి ఉంది అంటే విశ్వంలో మనం కూడా ఒక భాగం కదా. సో ఆత్మ మనలో ఉండడం కాదండి, మనం ఆత్మలో ఉన్నామండి. సో అది ఆత్మే పరబ్రహ్మం. అంత పెద్దది. అంటే అందరిలో ఉన్నది అదే, సమస్త విశ్వంలో ఉన్నది అదే. రూపాలు వేరు, నామాలు వేరు, కానీ మూలమైంది అదే. అటువంటి స్థితిలోకి మనం రాగలిగితేనే మనము
ఇలాంటి ధర్మ కార్యాలు చేస్తామండి. ఏమి ఆశించకుండా నిష్కామ కర్మ చేస్తామండి. లేకపోతే చేయలేమండి. లేకపోతే నేను వేరు ఇంకోటి వేరు అనుకుంటా కదా. అందరూ ఒకటే అనే స్థితి ఎప్పుడు వస్తుంది? ఆత్మే పరబ్రహ్మం అని మనం తెలుసుకుంటే. దాన్ని ఎలా తెలుసుకుంటావు? నువ్వు ఆత్మని ఎలా తెలుసుకుంటావు? దానికి ధ్యానం ఒకటే మార్గం అండి. చూసారా, మనం ఎప్పుడు ధ్యానం చేస్తాం, సూక్ష్మ ధ్యానం చేస్తాం. అరే నేను ఉన్నాను శాశ్వతంగా, శరీరం జన్మజన్మకి మారిపోతుంది. అలాగే నేను మాత్రమే కాదు, ఈ జీవులంతా కూడా ఆత్మరూపంలో పర్మనెంట్గా ఉన్నవాళ్లే. ఆయా జన్మ లోపల ఆ స్వరూపంలో ఉన్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసి తెలుసుకోగలమండి. ధ్యానం చేసి తెలిసే విషయం ఏంటి? ఆత్మే పరబ్రహ్మం. అంటే అంతటా నిండి ఉన్నది అదే, అందరిలోనూ ఉన్నది అదే, అంతటా ఉన్నది అదే, భూరీతి బ్రహ్మ. సో ఆత్మే పరబ్రహ్మం. ఇది మన యొక్క 7వ రత్నం అండి. అటువంటి స్థితి మనకు వస్తేనే మనము ఇలా నిష్కామ కర్మలు చేయగలమండి. ఇప్పుడు నేను మీరు అంతా ఒకటే అనుకోండి. ఇప్పుడు నాకు డబ్బులు కావాలనుకోండి, మీ జేబుల నుంచి నేను ఎలా తీసుకుంటాను? నేను దొంగతనం చేయనివ్వండి. అసలు అంతా ఒకటే అనే భావన వచ్చిందనుకోండి, మనం ఎవరిని హింసించామండి? నేను ఒకటే మీరు ఒకటే అనే భావన వచ్చినప్పుడు, నేను గిల్లే అనుకోండి, కొట్టే అనుకోండి, ఎవరిని కొడుతున్నట్టు? తల్లి నేనే కొట్టుకుంటున్నట్టు కదా. అప్పుడు ఎలా కొడతాం మనం? అసలు హింస ఎలా చేస్తాం మనం? అందుకోసమే ధ్యానం చేసేవాళ్ళు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటున్నా కూడా వెజిటేరియన్గా ఆటోమేటిక్గా మారుతున్నారు. కారణం ఏంటండి? వాళ్ళకి తెలిసినా తెలియపోయినా కూడా ధ్యానం చేస్తున్న వాళ్ళ ఆత్మే పరబ్రహ్మం అనే విషయాన్ని అనుభవపూర్వకంగా లోపల రికార్డ్ అయింది. ఆత్మ రికార్డ్ అవుతుంది. ఆత్మ కావాల్సింది ఏంటి? అనుభవ జ్ఞానం. శరీరాలు మారిపోతూ ఉంటాయి, శరీరాలతో కర్మలు చేస్తూ ఉంటాం. శరీరాలు చేసే కర్మ అనుభవించిన శరీరం వస్తుంది, మళ్ళీ శరీరం వస్తుంది. కానీ కర్మ చేస్తూ ఉంటే దానిలో వచ్చే జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానం మొత్తం అనుభవ రూపంలో ఆత్మలో రికార్డ్ అవుతుందండి. ఆత్మకి కర్మకి సంబంధం లేదు, కానీ మనం చేసే కర్మ వల్ల వచ్చే జ్ఞానం మాత్రం ఆత్మలో రికార్డ్ అవుతుంది. అనుభవ జ్ఞానమే కావాలి ఆత్మకి. ఆ అనుభవ జ్ఞానం కావాలి కాబట్టి ఏదో శరీరం కావాలి కాబట్టి ఏదో కర్మ చేయాలి. కర్మ చేస్తుంది కాబట్టి మంచి చెడు చేసామంటే శరీరం చెందుతుంది, కర్మ ఫలితం శరీరం చెందుతుంది. కర్మ నుంచి వచ్చిన అనుభవం మాత్రం ఆత్మకి చెందుతుంది. మాస్టర్, సో ఆత్మే పరబ్రహ్మం అనే స్థితికి మనం ధ్యానం చేస్తేనే తెలుసుకోగలం. అప్పుడు ఆటోమేటిక్గా హింసను చేస్తామండి. ఎవరిని హింసిస్తాం మనం? అంతా ఒకటే అన్నప్పుడు ఎవరి దగ్గర దొంగతనం చేస్తాం? నా జేబులో నేను తీసుకుంటాను, దొంగతనం చేస్తాను ఎప్పుడైనా డబ్బులు? నేను ఇంకో జీవిని హింసించా అంటే నాలో ఉండి ఒకటే అన్నప్పుడు ఎలా హింసిస్తాను నేను? ఆ విధంగా ధ్యానం చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా శాఖాహారులు మారిపోతున్నారండి. మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళలోనే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ ఇంట్యూషన్ వచ్చేస్తుంది. నాయన అంతా ఒకటే నాయన, ఇంకో జీవిని చంపడం మనకి గత్యంతరం లేదా? బోర్డు ఉన్నాయి తినడానికి అని ఆటోమేటిక్గా మనం మారిపోతామండి. అందుకోసం ధ్యానం చేసేవాళ్ళు తొందరగా శాఖాహారులుగా మారుతున్నారు. ఎందుకు మారుతున్నారు? ఎలా మారుతున్నారు? ఇది సంగతి. ఆత్మ పరబ్రహ్మం అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఆత్మే పరబ్రహ్మం, అప్పుడే మనం నిష్కామ కర్మలు చేయగలం. ఆత్మే పరబ్రహ్మం అనేది 7వ రత్నం. ఓకే మాస్టర్, మనం ఇప్పుడు తెలుసుకున్నాం అన్ని జీవుల్లోనూ ఉండేది ఆత్మే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆత్మలోనే అన్నీ ఉన్నాయి. ఓకే రైట్. మనకి అర్థం అవడానికి అన్ని జీవుల్లో ఉండేది ఆత్మ అని తెలుసుకుందాం. ఆత్మలో అన్నీ ఉన్నాయని తెలుసుకున్నా కూడా అన్ని జీవుల్లోనూ ఉండేది ఆత్మే. ఆ జీవుడు అంటే ఆత్మ ఉన్నంత వరకు ఆ జీవుడు నడమాడుతూ ఉంటాడు. అన్నిట్లో ఉన్నది ఏమవుతుందండి? అన్నిట్లో ఉన్నది అదే కదా దేవుడు ఉంటాడు. అన్నిట్లో ఉన్నది అదే దేవుడు అంటారు, అదే కదా. వేరే ఎక్కడ ఉంటాడు దేవుడు? అన్నిట్లో నిండి ఉన్నవాడే దేవుడు. దేవుడు సర్వాంతర్యామి. అంతర్యామి అలసితి స్వసితి
అన్నమచ్చ కీర్తన చూసారు కదా మనం. తందనాన హరే తందనాన బళ తందనాన బళ తందనాన బళ అన్నమచ్చ మనం చూసాం కదా. దానిలో కూడా అదే కదా ఉంది. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. ఏమిటా బ్రహ్మం? ఆత్మ పరబ్రహ్మం తెలుసుకున్నాం కదా. అదే భూరీతి బ్రహ్మ అంతా నిండి ఉంది. రాజులో ఉండేది అదే, బట్టులో ఉండేది అదే, కుక్కలో ఉండేది, నక్కలో ఉండేది అదే, అన్నిట్లో ఉండేది అదే. కదలిక ఉండే జీవిలో ఉండేది ఆత్మశక్తి. దాని పేరు ఆత్మ అన్నం అంతే. కదలిక లేకుండా ఉండే వాటిలో శక్తి ఉంది కదా, దాని ఆత్మ అనం. అంటే మన కదలిక కనిపిస్తుంది కదా. మరి మిగతా వాటి కదలిక మనకు కనిపిస్తుంది. కదలిక కనిపిస్తలే అంటే లేదంటారా? ఉంది, మనకు కనిపించలేదు అంతే. మనకు సూక్ష్మంగా మనకు గమనించలేకపోతున్నాం అంతే. ఇప్పుడు శివుడు ఉందనుకోండి, శివుడు టేబుల్ చీర ఉందనుకోండి, దాని ఆత్మ లేదా? ఉంది. అది ఉంది కాబట్టి దానికి ఒక షేప్ వచ్చింది, దానికి బరువు వచ్చింది. ఎలా కొలుస్తాం మనం? ఒకటి బరువు, లేదా పొడవు, లేదా కాలము, లేదా ఘనం ఉంది కదా. ఈ నాలుగిట్లో ఏదున్నా కూడా ఆత్మశక్తి ఉంటుంది. లేకపోతే ఆ రూపం రాదు. చీరలోను, టేబుల్లోను, సారీ, అరికిలోను కూడా మనకి ఆత్మశక్తి ఉంది. కాకపోతే దానిలో ఉండే కదలిక మనకి కనిపించలేదు అంతే. ఇంకోచాటికి ఇంకోచాటికి వెళ్ళాలనుకో టేబుల్ని మనం కదులుస్తాం మన శక్తిని ఉపయోగించి. కానీ దానిలోనే ఉంది, దానిలోనే అరుగుదల ఉంది. ఆ టేబుల్ చైర్లు పాడైపోవట్లేదా? అవి కూడా చచ్చిపోతున్నాయి కదా. రాయి ఉందనుకోండి, రాయి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇసుకైపోతుంది కదా, అది ఏమవుతుంది? అది దాని శక్తి ఉన్నంత వరకు రాయి రూపంలో ఉంటుంది. మెల్లగా 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 అరిగి 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 అది ఇటు ఇసుకైపోతుంది. చూసారా మాస్టర్? సో కదలిక ఉన్నంత వరకు అది అది జీవుడు. ఆ కదలికనే మనం దేవుడు అంటాం. ఆ చైతన్య శక్తిని మనం దేవుడు అంటాం. చూసారా? ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆ దేవుడు జీవుడు ఉన్నంత వరకు దేవుడు ఉన్నట్టే కదా. అందుకోసమే జీవుడే దేవుడు. ఇది 8వ రక్తం అండి. జీవుడే దేవుడు. వేరెక్కడో నువ్వు దేవుడు అడక్కర్లేదైనా, నీలోనే ఉన్నాడు ఆ దేవుడు. ఎందుకంటే మనం బతుకున్నంత వరకు, మన చైతన్యం ఉన్నంత వరకు, మన కదలిక ఉన్నంత వరకు మన శివుడు ఉన్నట్టే కదా. ఆ శివుణ్ణి అంటే కదలిక ఉన్నంత వరకు నువ్వు శివుడు. శివం కదలిక నిలిచిపోయిందంటే అది శవం. శివుడు ఎవడండి? శివుడు అంటే దేవుడే కదా. మరి ఆ శివుడి పేరేమిటి? ఎలా వచ్చాం ఆ శివుడి పేరుకి? ఆ శివుడి పేరుకి వచ్చామంటే లోపల ఆత్మ ఉన్నంత వరకు కదలిక వస్తుంది. అంటే ఆత్మ ఎవడండి? ఆత్మ శివుడు. శివుడు ఎవడండి? దేవుడు. బస్ అదే కదా మన యొక్క. కానీ మనం ఏం చేస్తామంటే ఆ దేవుడి కోసం పొలోవని బయట ఎత్తుకేస్తూ ఉంటాం. ఎక్కడ 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 అని చెప్పేసి. లోపల ఉంది దేవుడు. అదే పత్రిక చెప్తారు, మనమే దేవుళ్ళం అంటారు అన్నలారా, మనదే వైభోగం అంటారు. దాన్ని అర్థం చేసుకోవడం, ధ్యానము చేద్దామురు అన్నలారా, శ్వాసను పడదామురు. చూసారా? సో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. మనలోనే ఈ దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని. మనం సృష్టి మొత్తం ఎవరు చేశారు? విశ్వశక్తి. దాన్ని మనం దేవుడు అన్నాం. మనిషిలో జీవుల్లో ఉండేది ఆత్మ అన్నాం. రైట్. దేవుడు సృష్టి మొత్తం చేశాడండి. అంత సృష్టి చేసిన తర్వాత మనుషులు కూడా సృష్టించడం అంతా అయిపోయిన బాగానే ఉంది. కానీ మనుషులకి ఒక పెద్ద గుణం ఉందండి. ఎందుకంటే ఏంటి ఆ గుణం అంటే, కష్టం వస్తే భరించలేరండి. ఈ కష్టాన్ని నుంచి విడుదల చేయండి నన్ను. లేదా కోరికలు 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 అంటే టెన్షన్ ఫస్ట్లో పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, లేదా టెన్షన్ స్టేట్ ఫస్ట్లో పాస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి కదా. వెంటనే మనం కోరిక టెన్షన్ నాకు స్టేట్ ఫస్ట్లో పాస్ అవుతే నీకు వచ్చి 10 కొబ్బరికాయలు కొడతాను, లేదా తల నీళ్ళు ఇస్తాను. అంటే మీ తలనీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు దేవుడు? అంటే మీ మీ బొచ్చు కోసం కూర్చున్నాడా అక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి?
ఏం చేస్తారు? అతని కమిషన్ ఏం చేస్తున్నారా? నాకు బిజినెస్లో ₹1,00,000 లాభం వచ్చిందంటే నీకు 10% ఇస్తాను. కమిషన్ ఏజెంటా? నీకెందుకు ₹1,00,000 లాభం ఇవ్వాలి? నువ్వు వేసే ₹10,000 కోసం ఆయనకి దేవుడు ఖర్చుడు కూర్చుంటాడా? ఎప్పుడు వస్తారా ₹10,000 వేస్తాడని? ఏమనుకుంటున్నావు దేవుడి గురించి? ఆ కమిషన్ ఏజెంట్ అతను? నువ్వు ఇచ్చే బొచ్చు కోసం అని కూర్చున్నాడా? ఎవరికి కావాలి నీ బొచ్చు? నీకెందుకు ₹10,000? నీకెందుకు ₹1,00,000 లాభం ఇచ్చి ఆయన 10,000 కోసం వెయిట్ చేయాలి? ఆ ₹1,00,000 లాభం ఆయనే తీసుకోవచ్చు కదా? నీకెందుకు ఇవ్వాలి? ఎప్పుడైనా మనం ఆలోచించా? సో దేవుణ్ణి మనం అంటే ఆ విశ్వశక్తిని, ఆత్మశక్తిని మనం చాలా కేవలంగా థింక్ చేస్తున్నామండి. ఓకే, రైట్. సో దేవుడు మొత్తం సృష్టించాడు, సమస్త సృష్టి చేశాడు, మనుషులను సృష్టించాడు. మనుషులకి కోరికలు ఎక్కువ కదా, ఏ వచ్చినా పట్టలేరు వాళ్ళు. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అడిగేస్తుంటారు చీటికి మాటికి. దేవుడు మొత్తం సృష్టి చేసిన తర్వాత మనుషుల మధ్య దేవుడు కూడా నివసించడం ఆరంభించాడండి. ఎక్కడికి పోతాడు? నివసించడం ఆరంభించాడు. ఇంకా మనుషులు ఊరుకుంటారా? బోళ్ళు కోరికలు. వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళడం, నాకు అది కావాలి, ఇది కావాలి, వాడు అలా చేశాడు, ఇలా చేశాడు, నాకు ఈ కష్టంగా ఉంది, ఆ కష్టంగా ఉంది, బోళ్ళు కోరికలు. పాప దేవుడు అన్ని కోరికలు, దేవుడు కోరితే మరి కోరికలు కోరితే ఎలాగా తీర్చుకొని ఉంటాడు? తీర్చడం మొదలుపెట్టాడు. అప్పుడు ఎంతమంది మనుషులు, కోటాను కోట్ల మనుషులు వచ్చి ఒక్కో కోరిక కోరేస్తున్నారు. దేవుడు చూసి 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 అబ్బా బాగా విసిగెత్తిపోయింది. అయ్యి బాబోయ్ వీడంటారు బాబోయ్ ఇన్ని కోరికలు కోరుతున్నారని చెప్పేసి, ఇంకా లాభం లేదని చెప్పేసి భూమి నుంచి నీటి మీదకి వెళ్ళిపోదాం అని నీటిలో వెళ్ళి దాక్కున్నాడండి. కనిపిస్తే కదా కోరికలు కోరేది, నీటిలో వెళ్ళి దాక్కుందాం. మా చిన్న ఉదాహరణ ఇది. ఓకే, దాక్కుందామని నీటిలో వెళ్ళి దాక్కున్నాడు. మరి మనిషి ఊరుకుంటాడా? ఊరుకోడు. పడవ వేసుకున్నాడు, పెద్ద స్టీమర్ పడవ వేసుకుని సర్రని ఎక్కడ, లేదా సబ్మెరీన్ వేసుకుని నీళ్ళు లోపల ఉంటే లోపలికి వెళ్ళిపోయారు. నీటి బయట తేలాడుతుంటే పడవ వేసుకెళ్ళిపోయారు. పడుకున్నాడు దేవుడిని. పడుకుని మళ్ళా కోరికలు మొదలుపెట్టారు. దేవుడు ఈ కోరిక ఆ కోరిక కన్నా అయ్యి బాబోయ్ భూమి ఉంటే కష్టపడిపోతున్నా దేవుడా. దేవుడు చెప్పుకుంటాడు దేవుడా అని, భూమి ఉంటే కష్టపడిపోయాను, నీళ్ళలో వచ్చే కూడా వదిలిపెట్టలేదు, ఇంకా లాభం లేదురా అని చెప్పేసి ఆకాశంలో గడిపోతాడు అని ఆకాశంలో గడిపోయాడు. మరి మనిషి ఊరుకుంటాడా? ఊరుకోలేదు. ఆకాశాలు గడిపడికి ఏరోప్లేన్ వేసుకెళ్ళాడు, ర్యాకెట్ వేసుకెళ్ళిపోయాడు. ఏరోప్లేన్ ర్యాకెట్ వేసుకెళ్ళి పడుకున్నాడు, దేవుడు పడుకున్నాడు. పడుకుని కోరికలు ఇచ్చేయి, వచ్చేయి, అలా కావాలి, ఇలా కావాలి. ఇంకేం చేస్తాడు? ఇంకా నీళ్లలోనూ ఉండలేపాడు, ఆకాశంలోనూ ఉండలేకపోతున్నాడు. దేవుడికి పిచ్చిపోతుంది, ఇన్ని కోరికలు మనుషులు చేస్తున్నారు. ఏం చేయాలని చెప్పేసి ఎక్కడ ఉన్న లాభం లేదని చెప్పి మళ్ళీ భూమికి వచ్చాడు. భూమికి వచ్చి ఏం చేయాలని తలపడి కూర్చున్నాడు. అందరూ వచ్చి కోరికలతో చంపేస్తుంటే అప్పుడు ఒక ముసలాయన వచ్చాడు. ఒక ముసలాయన చెప్పాడు, దేవుడు గారు నేను ఒక ఐడియా చెప్తాను మీకు, మీరు కొంచెం చూడండి, దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలరేమో అన్నాడు. ఈ మనుషులు చూసారా, మనుషులు ఎప్పుడు బయటే వెతుకుతూ ఉంటారు అన్ని విషయాల్లోనూ. వాళ్ళు అందుకోసమే నువ్వు బయట నీళ్ళలో ఉన్నా పట్టుకున్నారు, ఆకాశంలో ఉన్నా పట్టుకున్నారు, భూమి ఉన్నా పట్టుకున్నారు. నువ్వు బయట ఎక్కడ తిరిగినా వాళ్ళు పట్టుకుంటాడు, నువ్వు తప్పించుకోలేవు. అందుకోసం నువ్వేం చేయాలంటే వెళ్ళి వాళ్ళ మనసులో దాక్కోవాలండి. దేవుణ్ణి వెళ్ళి వాళ్ళ మనసులో దాక్కో, వెళ్ళి వాళ్ళ లోపలికి వెళ్ళి దాక్కో. వాళ్ళు మనుషులు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు, బయటే అన్నీ వెతుకుతూ ఉంటారు. అందుకోసం నువ్వేం చేస్తాడు? వెళ్ళి వాళ్ళ మనసు లోపలికి వెళ్ళి దాక్కోవాలని. ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పేసి దేవుడు మనుషులోకి వెళ్ళి దాక్కున్నాడండి. ఎక్కడున్నాడు దేవుడు ఇప్పుడు? కానీ ఎప్పుడు దేవుడు మనసులో వెళ్ళి దాక్కున్నాడో మన లోపలికి మనిషి ఎప్పుడు లోపలికి ప్రయాణం చేయడు, బయట తిరుగుతూ ఉంటాడు. అక్కడ తిరుగుతూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు. దేవుడు కనిపించలేదు. ఎప్పుడు కనిపిస్తాడు దేవుడు? మనలో ఉన్నాడు కదా. మనలో ఉంటే బయట దేవుడిని అడుగు లాభం లేదు. మనలో ఉండే దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే మన లోపలికి ప్రయాణం చేయాలి. అదే ధ్యానం. చూసారా మాస్టర్? చిన్న ఉదాహరణ చెప్పాను అంతే, వేరే దేవుడు ఎక్కడున్నాడు అంటే దేవుడు 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 ఆడేవాడే దేవుడు.
ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మనలోనే ఉన్నాడు. మరి మనలోకి ప్రయాణం చేయడమే ధ్యానం కదా. మనలోకి ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తామో ఆటోమేటిక్గా మనం మనలో ఉండే దైవతత్వాన్ని మనం తెలుసుకుంటాం. అప్పుడు మనం తెలుసుకుంటాం, ఓకే మనలో ఉండే అది సేమ్ ఆత్మ పరబ్రహ్మం తెలుసుకుంటాం. అప్పుడు ఏం తెలుసుకుంటాం మనం? ఈ జీవుడే దేవుడు అంటే ఈ జీవం ఉన్నంత వరకు లోపల ఆత్మశక్తి ఉంది కదా, ఆత్మ పరబ్రహ్మం తెలుసుకున్నాం కదా, అన్నింటిలో ఉండే అదే కదా. అప్పుడు ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ జీవులో ఉన్నాడు. జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నట్టే కదా, అదే శివం. సో ఈ జీవుడే దేవుడు 8వ రత్నం. దాన్ని తెలుసుకోవాలని ధ్యానం ఒకటే అండి మార్గం. సరే రైట్. ఈ జీవుడే దేవుడు అని తెలుసుకున్నామండి ధ్యానం చేసి. ఓకే, దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు ఉండే చోటు ఏమిటండి? దేవుడు ఉండే చోటు దేవాలయం కదా. దేవుడు ఉండే చోటు దేవాలయం. దేవాలయం ఒక్కొక్క మనకి ఇష్టం వచ్చిన దేవుడి పేరు చెప్పుకుని శివాలయమో లేదా విష్ణువాలయమో లేదా మురుగనో లేదా విఘ్నేశ్వరుడో లేదా సాయిబాబానో మీరు ఏదైనా పేరు చెప్పుకోండి, జీసస్ క్రీస్టో లేదా అల్లానో, మీరు ఏదైనా పేరు చెప్పుకోండి. మనం దేవాలయంలో ఉండే దేవుడు అన్నాం. దేవుడు అంటే ఎవడు? జీవుడు. ఈ జీవుడే దేవుడు మొట్టమొదటి తెలుసుకున్నాం మనం. ఓకే, సో దేవుడు ఉండే చోటు దేవాలయము. దేవుడు అంటే ఏమిటి? జీవుడు. ఆ జీవుడు ఉండేది ఇక్కడ దేవాలయంలో. ఆ దేవాలయం ఎక్కడుంది? ఆ దేవాలయం మన శరీరమే. మనలో దేవుడు ఉందని చెప్పాం కదా నేను ఇందాక. సో జీవుడే దేవుడు. ఆ దేవుడు ఉన్నది మన దేహంలో. సో మన దేహంలో ఉండే జీవుడు దేవుడు ఉంటే మన దేహం ఏమైంది? దేహమే దేవాలయం. 9వ రత్నం. జీవుడే దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడు ఉన్న దేహంలో కాబట్టి ఆ దేహమే దేవాలయం. 9వ రత్నం చూసారా? సో ఈ దేహమే దేవాలయం. మన దేవాలయానికి ఎలా వెళ్తామండి? ఒకసారి చూసుకోండి. అంటే ఈ దేవుడు ఉన్న దేవాలయం మన శరీరం. మన దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం? ఎంత శుభ్రంగా వెళ్తాం? శుభ్రమైన శుభ్రంగా స్నానం చేసి ఉన్న బట్టల్లో మంచి బట్టలు వేసుకుని చెప్పులు వేసుకుని దేవాలయానికి వెళ్తాం. మనం నడిచి వెళ్తామా, కారులో వెళ్తామా, బస్సులో వెళ్తామా, ఏదో మొత్తం దేవాలయానికి వెళ్తాం. ఏదో ఒక విధంగా వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? మనం మన యొక్క పాదరక్షల్ని, చెప్పుల్ని బయట వదిలిపెట్టేస్తాం. బయట వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళి కాళ్ళు కొడుకుని మరీ వెళ్తాం. ఎందుకంటే కాళ్ళు కొడుకు వెళ్ళాలి? ఎందుకు చెప్పులు వదిలిపెడుతున్నారు? వెళ్ళిపోతుంది చెప్పులతో పాటు. ఎందుకంటే లేదు, ఎందుకంటే దేవుడు ఉండే దేవాలయాన్ని మనం అశుభ్రం చేయదలుచుకోలేదు. అంటే మన 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 చెప్పులకు అంటుకున్న ఆ దుమ్ము ధూళితోటి మనం వెళ్ళదలుచుకోలేదు. బుర్రతోటి, మట్టితోటి. అందుకో చెప్పులు బయట వదిలిపెట్టాం. చెప్పులు బయట వదిలిపెట్టారు కదా, ఎందుకు కాళ్ళు కట్టుకుంటున్నారు? అంటే కాళ్ళ కట్టుకున్న దుమ్ము ధూళి కూడా దేవాలయాన్ని అపవిత్రం చేయకూడదు. ఆ భావంతో కదా వెళ్తున్నాం మనం కాళ్ళు కడుక్కుని. చూసారా? అంటే దేవుడు ఉండే దేవాలయాన్ని మనం ఎంత శుభ్రంగా చూసుకుంటున్నాం, ఎంత బ్రహ్మాండంగా చూసుకుంటున్నాం. దేవుడి దేవాలయాన్ని ఏమాత్రం అశుభ్రం అవ్వకుండా కాళ్ళు కడుక్కుని నీట్గా లోపలికి వెళ్తున్నాం. మరి ఆ దేవుడు ఉండే ఈ జీవుల్లో కదా, ఈ శరీరంలో కదా. మరి ఈ శరీరం అనే దేవాలయాన్ని, ఈ జీవుడు ఉండే దేవుడు ఉండే ఈ దేవాలయాన్ని, ఈ శరీరాన్ని ఎలా చూసుకోవాలి? ఎలా చూసుకుంటున్నాం? నార్మల్ దేవాలయానికి వెళ్ళినప్పుడు కాళ్ళకుండే దుమ్ము ధూళి కూడా పడకుండా అంత జాగ్రత్తగా వెళ్తున్నామే. మరి ఆ దేవుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు మనతో మాట్లాడు, మన చూడ్డు, ఏమి చేయడు. అతను మంచి చేయడు, చెడు చేయడు. మనకు బోర్డు కోరికలు చిట్టా పెట్టేస్తున్నాం. అక్కడ పెట్టేసి నేను నెరవేర్చాలనుకుంటున్నాం. ఆయన కమ్యూనికేషన్ చేసాం.
అవంతా చేస్తాం, అంత బాగానే ఉంది, ఓకే. దేవుడి దగ్గరికి అంత శుభ్రంగా వెళ్ళిన వాళ్ళం ఈ జీవుడు, ఈ ఆత్మ ఉండే ఈ దేహం అనే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా చూసుకోవాలి. ఏం చేస్తున్నాం మనం? ఈ దేవాలయాన్ని అడ్డమైనవి తినేస్తున్నాం. ఏం తింటున్నాం? మనం తినాల్సింది శాకాహారం, కానీ మనం ఏం చేస్తున్నాం? ఏవో జీవిని చంపేసి నోట్లో వేసుకుంటున్నాం మన తిండి కోసం. అంటే మనకి మనకి ఆ తిండి తప్ప ఇంకా వేరే తిండి లేదా? గత్యంతరం లేదా? కాదే. మనం ఎన్నో జీవుల్ని చంపేసి, మనం తినాలంటే చంపాలి కదా, హింస చేస్తున్నాం కదా. హింస చేసామంటే ఇంకో జీవికి మన కష్టాన్ని కలిగించాం, చెడ్డ పని చేసాం, పాపం. అది ఎలా అనుభవిస్తామని చెప్పాం? రోగం రూపంలో అనుభవిస్తాం. చాలామంది అంటారు, మేము తింటున్నామండి కానీ నాకేం రోగాలు రావట్లేదు. అనా నీకేం రోగాలు రావాలి లేదైనా, నీ యొక్క కర్మల యొక్క ఫలితం పండాలి. ఇప్పుడు మామిడి చెట్టుని మనం విత్తనం పెట్టిన వెంటనే పండు వచ్చేస్తుందా? రాదు. విత్తనం పెట్టాం, అది మెల్లగా మొక్క అవుతుంది. దాన్ని జాగ్రత్తగా సంరక్షించి దాన్ని నీళ్ళు పోసి ఏరు వేసి పెట్టంటే ఆ మొక్క కాస్త చిన్న చెట్టు అవుతుంది, చెట్టు కాస్త మహావృక్షం అవుతుంది. దాని తర్వాత దానికి ఆ సీజన్లో పూలు పోస్తాయి, కాయలు కాస్తాయి, దాని తర్వాత పండు వస్తుంది. విత్తనం పెట్టిన వెంటనే పండు ఎక్కడ వస్తుంది? విత్తనం పెట్టిన తర్వాత పండు రావడానికి మధ్యన ఎంత సమయం ఉంది? అదేవిధంగా మనం చేసే కర్మలు పండే సమయం వచ్చేంత వరకు ఫలితాలు ఇవ్వవు. పండితే ఆటోమేటిక్గా వస్తుంది. అందువల్ల ఇప్పుడు చేసిన కర్మ ఫలితం వెంటనే వచ్చేస్తుంది అంటే రాకపోవచ్చు. ఇప్పుడే కదా మీరు స్టార్ట్ చేశారు, విత్తనం పెట్టడం. అది వృక్షం అవ్వాలి, సీజన్ రావాలి. సీజన్ రావాలంటే ఏమిటి? టైం రావాలి, పండే సమయం రావాలి. మామిడి చెట్టు రోజంతా సంవత్సరం అంతా పడుతుందా? లేదే. ఎండాకాలంలోనే పండ్లు వస్తాయి, ఎండాకాలం దాని తర్వాత పళ్ళు రావు. సమయం వచ్చినప్పుడే మన కర్మలేక ఫలితాలు వస్తాయి. అందుకోసం అన్నీ చేస్తున్నాను, నాకేం రావట్లేదు అని అనుకోండి, అదైనా ఇంకో నెక్స్ట్ జన్మలో ఉంటుంది. నీకు ఫలితం నెక్స్ట్ జన్మలో వస్తుంది. ఈ జన్మలో తప్పించుకున్నామేమో, మంచి చేసినా సరే చెడు చేసినా సరే అంతే, తప్పించుకోలేం. సో మనము ఈ దేహం అనే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. మామూలు దేవాలయాన్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటున్నాం, కానీ దేహం అనే దేవాలయాన్ని చండాలం చేస్తున్నాం. ఎంతో హింస చేసి అడ్డమైన వాటిని మనం నోట్లో వేసి తినేస్తున్నాం. మనం ఒక జీవిని మనం భోంచేస్తున్నామంటే దాన్ని చంపాలి. ఏదైనా ఒక జీవి చచ్చిపోయింది అనుకోండి, ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయిన వాళ్ళు ఏమంటాం? మనం శవం అంటాం కదా. ఎక్కడ పెడతాం శవాన్ని? తీసుకెళ్ళి జాగ్రత్త ఇంట్లో పెట్టుకుంటామా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా? మార్చిలో ఎన్ని రోజులు పెట్టుకుంటాం? ఎవరైనా బంధువులు రావాలి కూడా మార్చిలో పెట్టుకుంటాం. మార్చిలో పర్మనెంట్గా ఉంటుందా? ఉండదు. తర్వాత ఏం చేస్తాం? మనం తీసుకెళ్ళి శ్మశానం తీసుకెళ్ళి తగలేస్తాం, లేదా పూడ్చిపెడతాం. ఏదో ఎవరి యొక్క మతాన్ని తగ్గని వాళ్ళు చేస్తారు కదా. అంటే శవాన్ని మనం ఎలా శ్మశానానికి తీసుకెళ్తామో, దానికి కావాల్సిన విధులు అంత్యక్రియలు ఎలా చేస్తామో, అంటే చచ్చిపోయింది శవం, శవాన్ని మనం శ్మశానానికి తీసుకెళ్తాం. కానీ ఒక జీవిని మనం తినాలంటే చంపాలి. చచ్చిపోయిందంటే అది శవం. ఆ శవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? శ్మశానానికి తీసుకెళ్ళాలి. కానీ శవాన్ని మనం ఏం చేస్తున్నాం? మన నోట్లో లోపలికి వేసుకుంటున్నాం. అంటే ఏమిటి? ఈ దేహం అనే దేవాలయం లోపలికి వేస్తున్నాం అండి, లోపలికి. ఆ చచ్చిపోయిన వస్తువుని, శవాన్ని ఎక్కడ పెట్టాలి? శవాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టాలి. కానీ మనం ఈ దేవాలయం లోపలికి ఆ శవాన్ని వేస్తున్నాం. చచ్చిపోయిన శవం పెట్టే శ్మశానం. అప్పుడు ఈ దేహం అనే దేవాలయాన్ని మనం ఏం చేసాం? మనం శ్మశానం చేసామండి. మీరు ఎన్ని కారణాలు చెప్పచ్చు. నాకు ఈ బలం వస్తుంది, ప్రోటీన్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, మీరు ఎన్నే చెప్పండి. కానీ మీరు చేసింది ఏమిటి? ఈ దేహం అనే దేవాలయాన్ని, దేవుడు ఉండే దేహం అనే దేవాలయాన్ని మీరు శ్మశానం చేశారు. మీరు మాంసాహారం తిని, గుడ్డు తింటే పర్వాలేదండి, నేను గుడ్డు తింటున్నాను. గుడ్లో కూడా ప్రాణం ఉంది. గుడ్డుని అలా ఉంచేయండి, కొన్ని రోజులు అయిన తర్వాత శుభ్రంగా కుళ్ళిపోతుంది, బ్యాక్టీరియా కూడా వచ్చేస్తుంది. కొన్ని రోజులు గుడ్డు మామూలుగా ఉంచడానికి పిల్ల కూడా వస్తుంది
తల నుంచి. అంటే అర్థం ఏంటి? దాని లోపల శక్తి ఉంది, దాని లోపల జీవం ఉంది. జీవం ఉందని మీరు చంపారంటే జీవహింస, హింస చేశారు, మీరు తప్పించుకోలేరు. చూసారు మాస్టర్స్? సో ఆఫ్టర్ ఆల్ బయట ఉండే ఏవి ఇవని దేవుడికి ఉండే దేవాలయాన్ని మనం ఇంత శుభ్రంగా చూసుకుంటుంటే అన్నీ ఇచ్చే ఈ దేహం అనే దేవాలయంలో ఉండే ఆత్మ పరబ్రహ్మం అనే జీవుడు ఉండగా ఆ దేవాలయాన్ని మనం ఎంత శ్మశానం చేస్తున్నామండి. మన కడుపులో పడేస్తున్నాం. మన కడుపు ఏమైంది? శ్మశానం అయింది. అంటే ఈ దేవాలయాన్ని మనం శ్మశానం చేసాం. ఎవళ్ళ బుద్ధికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఈ దేహాన్ని దేవాలయంగా పెట్టుకుంటామా, ఈ దేహాన్ని శ్మశానం చేసుకుంటామా? దాని కర్మ తగిన ఫలితం వస్తుంది, అదే సంగతి. మీరు తప్పించుకోలేరు హింస చేశారంటే. కానీ ఇమ్మీడియట్గా మీరేం చేశారు? దీన్ని శ్మశానం చేసాం. అవునా? ఎందుకు? మనకు ఆ జ్ఞానం లేదు. అందుకోసమే ధ్యానం చేయని వాళ్ళంతా కూడా మాంసాహారం తిని 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 శ్మశానంగా బతుకుతున్నారు. అంటే మీరు నాన్ వెజ్ తిన్నారంటే ఎంచక్క అందమైన డ్రెస్ వేసుకుని, చీర కట్టుకుని, మొబైల్ నగలు పెట్టుకుని, మీరు నాన్ వెజ్ తిన్నారంటే మీరు నడమాడే శ్మశానం, మొబైల్ గ్రేవ్ యార్డ్స్. బ్రహ్మణ కోట్ సూట్ వేసుకుని, టై వేసుకుని, షూస్ వేసుకుని బ్రహ్మణ కారులో వెళ్ళి నాన్ వెజ్ తిన్నాను అంటే మీరు నడమాడే శ్మశానం. ఈ దేహం అనే దేవాలయాన్ని మీరు శ్మశానం చేస్తున్నారు. ఎవళ్ళ బుద్ధికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మనం దేవాలయంగా ఉంచుకుంటున్నామా లేదా శ్మశానంగా చేయదలుచుకున్నామా అనేది. మనకి వేరే ఆహారం లేదా? బోల్డ్ శాకాహారం ఉంది. శాకాహారం తినచ్చు కదా. శాకాహారమే నిజమైన ఆహారం. మన అందరికీ సృష్టి లోపల తయారు చేయబడ్డ ఆహారం శాకాహారమే మనిషికి. మాంసాహారం ఏ జీవికి ఆహారం కాదు. మీరు అడగచ్చు, పులి మాంసాహారం తింటుంది కదా అంటే, మాస్టర్స్ పులి మాంసాహారం తింటుంది, దానిలో సందేహం లేదు. కానీ పులి ఏ ఆహారం తింటుంది? పులి చూడండి, పులి కానీ సింహం కానీ శాకాహారం తినే జంతువులనే చంపి తింటుంది. ఒక పులి ఇంకో పులిని తిందు, ఒక సింహం ఇంకో సింహాన్ని తిందు. మాంసాహారం తినే జీవుల్ని చంపి తిందు. ఎక్కువగా శాకాహారం చంపే జీవుల్ని చంపుతుంది. పులి మేకని తింటుంది, లేదా ఆవును తింటుంది, లేదా దున్నపోతులు తింటుంది, లేదా జింకలు తింటుంది, అవన్నీ ఏనుగులు తింటుంది. అవన్నీ ఏం తింటున్నాయి? అవన్నీ శాకాహారం తింటున్నాయి. సో సృష్టిలో మూలమైన ఆహారం శాకాహారమే. సో శాకాహారం తిన్న జీవి ఆ శాకాహారం వల్ల తన శరీరాన్ని బలపరచుకొని అది జీవిస్తూ ఉంటే, ఆ శాకాహారం తింటున్న జీవిని చంపి డైరెక్ట్ మాంసాన్ని తింటుంది. అంటే ఇండైరెక్ట్గా పులి కానీ సింహాలు కానీ శాకాహారాన్నే పరోక్షంగా తింటున్నాయి. అంటే మూలమైన ఆహారం శాకాహారం. సృష్టిలో వాటిని సృష్టించారు అది ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వడానికి. మాంసాహారం తినే జీవి మాంసాన్ని పచ్చిగా తింటుంది. మనలా ఉడకబెట్టుకుని మసాలా వేసుకుని తింటలేదా? మాంసాన్ని తినేవాడు వాళ్ళు తినండి చూద్దాం కావాలంటే. డైరెక్ట్గా మాంసాన్ని పచ్చిగా తినండి, అప్పుడు అది రియల్ మాంసాహారం. కానీ మనం ఏం చేస్తున్నాం? కుక్ చేసుకుని ఉడకబెట్టి దానిలో ఈ మసాలాలు అది ఇది అడ్డమైనవి వేసి నోటి తెచ్చుకోవచ్చు. మాకు తెలిసిపోతుంది దానికి కప్పు కొడుతుందని, అది డీకంపోజ్ అయిపోతుందని. కానీ మనకు ఆశ, దానివల్ల బోల్ పుట్టిన వస్తాయండి, దాన్ని మనం తింటున్నాం. నిజమైన మాంసాహారం అంటే పచ్చిగా ఉన్న మాంసం తినాలి. తింటున్నామా? లేదే. అడ్డమైన కుక్ చేసి మనం తింటున్నాం. మొత్తం మీద మన యొక్క దేహాన్ని మనం శ్మశానం చేసుకుంటున్నాం. దేవాలయాలు లాంటి దేహాన్ని మనం శ్మశానం చేసుకుంటున్నాం. ఎవళ్ళ బుద్ధికి వాళ్ళకి వదిలిపెట్టాల్సిన విషయం ఇది.
చెప్పడం వరకే మన బాధ్యత. విన్నారా? ఓకే. వినలేదా? డబుల్ ఓకే. ఎందుకంటే మన కర్మలో మనం అనుభవిస్తాం. హింస చేశాం కాబట్టి కర్మను మీరు అనుభవిస్తారు. సో దేహమే దేవాలయం అనేది 9వ రత్నం. ఓకే మాస్టర్స్. శ్వాసే గురువు. గురువుకుండే లక్షణాలు మనం చెప్పుకున్నాం. ఆ గురువుతో మనం మొట్టమొదటి రత్నం. దాని తర్వాత సమయమే సాధన. ఆ గురువుతో మనం సమయం వెచ్చించి మనం సాధన చేయాలి. ఎంతసేపు మన యొక్క వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు. సమయమే సాధన రెండో రత్నం. అలా సాధన చేసినప్పుడు బోల్డెన్ని అడ్డంకులు వస్తాయి. మనస్సే ఎక్కువ అడ్డంకు వేస్తుంది. అందువల్ల ఎంతో సహనంతో మనం సాధన చేయాలి. సహనమే ప్రగతి. ఏమిటా ప్రగతి? ఆలోచన రహిత స్థితి. అదే ధ్యాన స్థితికి వెళ్ళే మార్గం. సహనమే ప్రగతి మూడో రత్నం. అలా మనం ఎంతో ధ్యానం చేస్తుంటే వాళ్ళ అనుభవం వస్తుంది. అనుభవ జ్ఞానం. అనుభవమే జ్ఞానం నాలుగోది రత్నం. అంత వచ్చిన అనుభవ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? దానం చేసేయాలి. దానమే ధర్మం. మనం చేయాల్సిన పని అదే. ఎప్పుడు మనం అలాంటి అలా చేసిన ధర్మమే నిజమైన పుణ్యం. ఆరో రత్నం. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. పుణ్యం అంటే ఏమిటి? ఏ విధమైన కర్మ బ్యాలెన్స్ లేని నిష్కామ కర్మలు చేసే వస్తే ఫలితం. మరో ఒక జన్మ రాదు. ధర్మమే పుణ్యం. ఆరో రత్నం. ఎప్పుడు అది చేస్తాము అంటే ఎప్పుడు ఆ స్థితి అందరికీ ఎప్పుడు మనం నిష్కామ కర్మ చేస్తామంటే ఆత్మ పరబ్రహ్మం అనే స్థితి మనకు వస్తే చేస్తాం. ఏడో రత్నం. మరి ఆత్మ ఎక్కడుంది? ఆత్మే శివుడు, ఆత్మే దేవుడు. అది ఉన్నది జీవుడిలోనే. ఆ జీవుడే దేవుడు. ఎనిమిదో రత్నం. మరి దేవుడు చోటు ఏమిటి? దేవుడు దేహాలయం. సో ఆ దేవాలయం ఎక్కడుంది? ఆ జీవుడనే ఆత్మ ఎక్కడున్నాడు? మన దేహంలో ఉన్నాడు. దేహమే దేవాలయం. 9వ రత్నం. వాసే గురువు, సమయమే సాధనం, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. 9 రత్నాలు. ఇవే పిరమిడ్ ధ్యాన నవ రత్నాలు. ఓకే మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మహాతా టీవీ వాళ్ళకి వింటున్న మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడితో నేను తెలుపుతాను. మీ ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే, ఇంకా సందేహం ఉండడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మీరు చెప్పండి. దీని గురించి ఈ చెప్పిన సబ్జెక్ట్ గురించి కానీ, లేదా మీకు వేరే ఏదైనా విషయాల గురించి కానీ మీరు సందేహాలు ఉంటే అడగండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ.